ఇచ్చినందుకు మీకు థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను సార్. కరణ్ కృష్ణమూర్తి గారు MBA MSc సైకాలజీ చేశారు సార్. PG డిప్లొమా ఇన్ యోగా, అదేవిధంగా ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ లో ఆయన నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. యోగా ట్రైనర్, లైఫ్ స్కిల్స్ ట్రైనర్, తర్వాత సేల్స్ అండ్ మార్కెటింగ్ లో ఆయన ట్రైనర్, తర్వాత మనో వికాస్ యోగా అండ్ లైఫ్ స్కిల్స్ లో ఫౌండర్ సారు, అమరావతి స్కూల్ ఆఫ్ మార్కెటింగ్ లో ఫౌండర్, డిజిటల్ మార్కెటింగ్ లో రియల్ ఎస్టేట్ వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ లో ట్రైనింగ్ ఇస్తారు. అదే విధంగా BBK గ్రూప్ లో సీనియర్ డైరెక్టర్ గా ఉన్నారు సార్. సార్ కృష్ణమూర్తి గారు, వర్చువల్ డయాసిస్ యువర్స్ సార్. వెల్కమ్ సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. నన్ను చక్కగా పరిచయం చేసిన మన వెంకటరమణ గారికి, ఈనాటి ఇన్ఛార్జ్ ప్రదీప్ కొడాలి గారికి, మిగిలిన మెంటర్స్ అందరికి కూడా థ్యాంక్స్ చెప్తూ, ముఖ్యంగా మన ఇంపాక్ట్ ఫౌండేషన్ ఫౌండర్ ఈ అవకాశం మనకు కల్పించిన శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి మరీ మనం థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈనాటి సెషన్ మనం ఇమీడియట్ గా స్టార్ట్ చేసుకుందాం. నేను మీ అందరితో ఇంటరాక్ట్ అవ్వలేదు కాబట్టి మన సెషన్కి వెళ్ళే ముందల ఒక్కసారి అవకాశం ఉన్న వాళ్ళు, అవకాశం లేకపోయినా వీడియోస్ ఆన్ చేసుకోండి. మీరు ఎవరెవరు ఏమేమి చేస్తుంటారో ఒకసారి చాట్లో పెట్టండి. ఎందుకంటే ఈ సెషన్ చాట్ మాత్రమే అండి, ఎవరు కూడా అన్మ్యూట్ చేసుకోవాలి, చాట్ మాత్రమే. ఈ పర్టికులర్ సెషన్, ఈ సెషన్ ఏంటంటే మనం వీడియో ఆన్ చేసుకొని వినాల్సిన సెషన్. ఎందుకంటే మనం దేనికోసం అయితే వచ్చామో దాన్ని మనం పోగొట్టుకోవాలంటే ఈ సెషన్ మాత్రం పర్టికులర్గా మీరు వీడియోస్ ఆన్ చేసుకొని ఉండాలి. అందరూ వీడియోస్ ఆన్ చేసుకొని ఎవరెవరు ఏమేమి చేస్తుంటే ఒకసారి చాట్లో పెట్టండి. చాట్ స్టార్ట్ అవ్వలేదు. స్టూడెంట్ శ్రీరామ్ గారు, స్టూడెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రమేష్ గారు, మిగిలిన వాళ్ళు కూడా అందరు రెస్పాండ్ అవ్వాలి. మేనేజర్ మంగ గారు, లైఫ్ స్కిల్ ట్రైనర్ కూడా మంగ గారు, స్టూడెంట్ నర్స్ కూడా. అంటే మనకి అందరూ డిఫరెంట్ సెక్టార్ నుంచి ఉన్నారు. ఓకే, గ్రేట్ అండి. ఓకే, ఇంకా ఇప్పుడు మనం అడ్మిట్ చేసుకొని మాట్లాడే అవకాశం వచ్చింది. ఈరోజు సెషన్ ఏంటో ఎవరైనా చెప్పాలి? ఈరోజు సెషన్ ఏంటి? స్టేజ్ ఫ్రైట్ అంటే మన స్టేజ్ తో మనం ఫైట్ చేయటమా? స్టేజ్ అంటే మీరు ఏమనుకుంటున్నారు? స్టేజ్ ఎక్కడానికి ఫియర్ అండి. స్టేజ్ రిమూవ్ స్టేజ్ ఫియర్ అంటే స్టేజ్ మనం చూసి భయపడుతుందా? మనం ఏమైనా స్టేజ్ డ్యామేజ్ చేస్తామని స్టేజ్ మనం చూసి భయపడటాన్ని స్టేజ్ ఫియర్ అంటామా? కాదు సార్, స్టేజ్ మీద మాట్లాడటానికి భయపడకుండా ధైర్యంగా మాట్లాడతాం. ఓకే, మనమే భయపడతాం. స్టేజ్ ఏం భయపడతాం, మనమే భయపడతాం, అంతేనా? అవును సార్. చాలా మంది స్టేజ్ ఎక్కి మాట్లాడటానికి భయపడతారు. దాన్ని ఆ భయాన్ని పోగొట్టాలి. మనం పోగొట్టుకొని పైకే మాట్లాడు. ఓకే, పోగొడదాం, తప్పకుండా పోగొడదాం. స్టేజ్ ఫియర్ అంటే మీరేమనుకుంటున్నారు? ఇంకొద్ది డీటెయిల్డ్గా అసలు స్టేజ్ ఫియర్ ఈ రెండు డిఫరెంట్ పదాలా, ఒకే పదమా? అంటే మీరేమనుకుంటున్నారు? అకార్డింగ్ టు యూ వాట్ ఈస్? డైరెక్ట్ అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. మళ్ళీ మనం హ్యాండ్ రైజ్ చేయడం, అన్మ్యూట్ చేయడం డైరెక్ట్ చెప్పేసి రమేష్ చెప్పండి సార్. చెప్పండి అమ్మా, స్టార్ట్ చేయండి. జ్యోతిగా చెప్పండి. ఏదైనా విషయాన్ని నలుగురితో షేర్ చేసుకోవాలన్నప్పుడు దాన్ని ఏ విధంగా షేర్ చేసేటప్పుడు ఎవరైనా ఏమైనా అనుకుంటారా, అంటే మనం కరెక్ట్ గా చెప్పగలమా లేదని మనలో కొంచెం భయం ఉంటుంది సార్. ఐ థింక్ అదే స్టేజ్ ఫియర్. ఆడియన్స్ ఏమనుకుంటారో, నేను చెప్తే ఏమనుకుంటారో, నేను సరిగ్గా చెప్పగలదా లేదో. అవును సార్, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాం. ఇంకేదైనా పాయింట్? మామూలుగా మాట్లాడేది కూడా స్టేజ్ మీద అంత జనం ముందు మాట్లాడటానికి కొంచెం కంగారు పడతారు. అది కంగారు పడటం ఒకటి. ఇంకొకటి ఏంటంటే మనం మాట్లాడేది ఏమైనా తప్పులు వస్తాయేమో, వాళ్ళు ఎక్కిరిస్తారేమో అన్న ఒక ఫీలింగ్ ఉండి మాట్లాడేది మనం సరిగ్గా మాట్లాడలేకపోతాం. ఓకే, మళ్ళీ మీరు కూడా ఏం చెప్పారంటే ఆడియన్స్ ఏమనుకుంటారో, అంటే
మనకి ఎంతవరకు వచ్చు, మనం ఎంతవరకు చెప్తాను కాకుండా నేను చెప్పేది ఆడియన్స్ ఏమనుకుంటారు, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూస్తుంటాం. దాంతోపాటు మీరు యాడ్ చేసిన పాయింట్ ఏంటంటే మనం అప్పటి వరకు బాగా మాట్లాడతాం, అప్పటి వరకు మనకి తెలిసిన వ్యక్తులతో, తెలిసిన ఫ్రెండ్స్తో, తెలిసిన బంధువులతో అప్పటి వరకు మనం బాగా మాట్లాడే వాళ్ళం. ఒక 4 అడుగులు పక్కకి జరిపి ఒక 2 అడుగులు హైట్ ఎక్కించి ఇప్పుడు మీరు మాట్లాడండి అంటే ఒక్కసారిగా మనకి మీరు చెప్పిన అన్ని స్టార్ట్ అవుతాయి. ఇంకేదైనా ఇంకో పాయింట్ ఏదైనా యాడ్ చేయండి, స్టేజ్ పేరు అంటే ఇంకొద్ది డీటెయిల్డ్గా. మనకి ఇంకోటి మనకి అంటే వచ్చింది ప్రాపర్ గా చెప్తామా లేదా అనేది సార్. మనకి చెప్తామా వచ్చిన లేదా? టాపిక్ ప్రాపర్ గా మనకి వచ్చిన టాపిక్ మనం అనుకుంటున్న పాయింట్ కరెక్ట్ గా డెలివర్ చేస్తామా లేదా, అవతల పర్సన్ కి అర్థం అవుతుందా లేదా అనేది మనం ఆలోచించడాన్ని స్టేజ్ ఫియర్ అంటాను సార్ నేనైతే. ఓకే, గ్రేట్ అండి. మన సబ్జెక్ట్ మన దగ్గర బాగుంది అనుకుంటున్నాం, కానీ దాన్ని యాజిటీజ్గా మన మనసులో భావాలు యాజిటీజ్గా వాళ్ళకి కన్విన్స్ చేయగలమా లేదా, కన్వే చేయగలమా లేదా అని. గ్రేట్ అండి. ఇంకా ఇంకొక పాయింట్ స్టేజ్ పేరు అంటే అంటే నెగిటివ్ థాట్స్ కూడా మనలో ఉంటాయి సార్. మనకు తెలిసినా కూడా మనము ఈ కంటెంట్ మనం చెప్పలేమేమో అని నెగిటివ్ సెల్ఫ్ థింకింగ్ కూడా ఉంటుంది సార్. ఓకే, నెగిటివ్ నా వల్ల కాదేమో, నేను చెప్పలేనేమో, తర్వాత చూద్దాం, నెక్స్ట్ టైం చూద్దాం, నెక్స్ట్ టైం నేను గ్యారంటీకి చెప్తాను, ఈసారికి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి, ప్రస్తుతానికి నేను రేపు ఇంకొద్దిగా బాగా ప్రిపేర్ అయ్యి చెప్తాను, నెక్స్ట్ అంటే మన మీద నెక్స్ట్ పాయింట్ సార్, ఫస్ట్ మన మీద మనకి కాన్ఫిడెన్స్ లేకపోవటం వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ స్టేజ్ ఫియర్ సార్. ఓకే అంటే మన ఇంకా రీజన్స్ దాకా లేదు, మనం జస్ట్ స్టేజ్ ఫియర్ అంటే ఎందుకు చూసాము, చక్కగా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు మనకి రెండో పాయింట్, ఆ లక్షణాలు ఏంటి, మన స్టేజ్ ఫియర్ అంటే ఎందుకు చూసాము, అసలు స్టేజ్ ఫియర్ లక్షణాలు ఏంటి, మీరు ఏమనుకుంటారు, లేదా మీరు ఎట్లాంటి లక్షణాలు ఫేస్ చేశారు, మీరు ఫేస్ అంటే ఫస్ట్ యాంగ్జైటీ ఉంటుంది సార్ మనకు. అయ్యో పైకి ఎక్కాలి, చెప్పాలి, మన ఇన్ఫర్మేషన్ కన్వే చేయాలని. తర్వాత రకరకాలుగా ఒక్కొక్క పర్సన్ కి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఫిజికల్ స్వెట్టింగ్స్ రావడం, థర్స్టీగా ఫీల్ అవ్వడం, మీరు ఎట్లాంటి ఫేస్ ఓవర్ బ్రీత్. నాకైతే నేను పీపీటీ ప్రెజెంటేషన్ చేసే ముందు నాకు ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అయ్యాయి సార్. అప్పటిదాకా చాలా బాగా ఫ్రెండ్స్ తో అందరితో మాట్లాడాను. తర్వాత స్టేజ్ పైకి వెళ్ళేటప్పటికి నాకు కాళ్ళు చేతులు వణుకు రావడం, నా గొంతు ఆరిపోవడం, అలా యాంగ్జైటీగా ఫీల్ అవ్వడం అలా ఉండింది. ఓకే 3 లక్షలు మనకు వచ్చాయి సార్ లాక్ ఆఫ్ ఐ కాంటాక్ట్ మిస్ అవటము, మిస్ అవ్వడం సార్. అంటే కాలు చేతులు వనకటం, మనం చెప్పే ఆడియన్స్ వైపు కాకుండా అటు ఇటు వైపు చూస్తూ చెప్పడం, పక్క చూపులు, వార చూపులు, కింద చూపులు, పై చూపులు, ఆకాశానికి చూస్తుంటా, కింద చూస్తుంటా, ఆడియన్స్ మాత్రం చూడం, ఐ కాంటాక్ట్ మిస్ అవుతుంది. ఇంకా వాయిస్ లో లో కాన్ఫిడెన్స్ కానీ షివరింగ్ కానీ రావడం స్లోగా. ఎస్, వాయిస్ తగ్గిపోవటము, బొంగురు గొంతు, కీచు గొంతు, ఒక్కోసారి ఫీమేల్ వాయిస్ వస్తుంది, ఒక్కోసారి మాట తడబడతా ఉంటుంది. అప్పటి వరకు బాగా మాట్లాడిన వాళ్ళు కొద్దిగా మాట తడబడటం, ఆగిపోవటం, ఇట్లాంటివి వస్తుంటాయి. ఇంకేం చెప్పండి. స్వెట్టింగ్ కూడా వస్తుంది సార్. స్వెట్టింగ్ కూడా, చేతులు కాళ్ళు స్వెట్టింగ్ రావటం, కాళ్ళు చేతులు వనకటం, చేతుల్లో తడి రావటం, చాలా మంది కూడా తడి వస్తుంది. అవును సార్. వేణుగారు మీరే చెప్పాలని చూస్తున్నారు, చెప్పండి వేణుగారు. భయపడతాము అప్పుడు దాకా అందరితో మామూలుగా మాట్లాడతాం, కానీ అక్కడికి వెళ్ళేసరికి భయపడతాం. అమ్మో మనం చెప్పగలం, నెక్స్ట్ తర్వాత చెప్తా అని లాస్ట్ కి మనం ఇంకా ఆప్షన్ లేక మన పైకి దోస్తారు. తప్పక చెప్పటం. ఓకే, ఇప్పటివరకు మాట్లాడిన వాళ్ళు శ్రీరామ్ గారు చెప్పండి. సార్ మన బాడీ అనేది స్ట్రక్చర్ కంట్రోల్ ఉండదు సార్, మన కంట్రోల్లో స్టాండింగ్ ఉండదు. కొత్త లక్షణం, మన బాడీ మన కంట్రోల్ ఉండకపోవడం. అందరూ మాట్లాడాలండి. ఆర్జే కొండ మాట్లాడలేదు, తేజస్ గారు మాట్లాడలేదు, అందరు మాట్లాడుతుండాలి. నేను అందరూ అబ్జర్వ్ చేసి చెప్తున్నా. అందరూ అన్ని చెప్పేసాక ఇంకేముంటాయి సార్? లేదు చెప్పడమే గొప్పతనం. మన స్టేజ్ ఎదురుగా ఉన్న వాళ్ళు నవ్వుతుంటే మనకు అదో ఫీలింగ్ లాగా ఉండిద్ది. దేనికి నవ్వుతున్నారో, మన రిసీవ్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతూ నవ్వుతున్నారా, లేదంటే మన నచ్చి నవ్వుతున్నారా, మనం చూసి నవ్వుతున్నారేమో, మనల్ని ఎగతాళి చేస్తున్నారేమో. కొంచెం అంటే వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని అనుకుంటాం సార్ మనం. అదైతే ఓకే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అందరు చెప్పిన పాయింట్ ఏంటంటే దీంట్లో
కామన్ వర్డ్ ఏంటంటే మన వైపు కాకుండా మనం ఎంత ప్రిపేర్ అయ్యాము, ఎంత బాగా చెప్పగలం, మనకు సబ్జెక్ట్ ఎంత వచ్చని కాకుండా ఆడియన్స్ ఏమనుకుంటారో, లేదా నేను చెప్పింది నాలో తప్పులు పడడానికి పరిగెట్టుకొని వస్తారేమో, ఆడియన్స్ నవ్వుతారేమో, లేకపోతే అసలు వినరేమో, వెళ్ళిపోతారేమో, అల్లరి చేస్తారేమో, గోల్ చేస్తారేమో అని మనం పూర్తిగా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తుంది. మనం ఇప్పటి వరకు స్టేజ్ ఫియర్ అంటే ఎందుకు చూసాము, స్టేజ్ ఫియర్ యొక్క లక్షణాలు చూసాము, మన ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి ఆలోచిస్తాం కాబట్టి మనం భయపడుతుంటాం. స్టేజ్ ఫియర్ యొక్క కాల్స్ చూసాం, లక్షణాలు చూసాం. మనం చెప్పిన లక్షణాల్లో కొన్ని శారీరక లక్షణాలు ఉన్నాయి. చెమట పడడం, గుండె తడారిపోవటం, కాలు చేతులు వనకటం, చెమటలు పడడం. కొన్ని మానసిక లక్షణాలు ఉన్నాయి. మర్చిపోతానేమో, నా వల్ల కాదేమో, నేను చెప్పలేనేమో, సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదేమో, ఏమో 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 అనుకోవటం మానసిక లక్షణాలు. మరి వీటిల్లో ఏది మొదట? ఫస్ట్ ఏంది? శారీరక లక్షణాలు స్టార్ట్ అయ్యి అది మానసికంగా కన్వర్ట్ అవుతుందా? మానసిక లక్షణాలు ఫస్ట్ స్టార్ట్ అయ్యి శారీరకంగా కన్వర్ట్ అవుతుందా? మన ట్రీట్మెంట్ దేనికి ఇవ్వాలి? శారీరక లక్షణాలకు ఇవ్వాలా, మానసిక లక్షణాలకు ఇవ్వాలా? అసలు ట్రీట్మెంట్ ఎక్కడ స్టార్ట్ చేయాలి? ఎవరు చెప్తారు? మానసికంగానే ఇవ్వాలి. సార్ మెంటలీ స్టార్ట్ చేయాలి సార్ ఫస్ట్. మానసికంగానే ఇవ్వాలి. ఓకే. మానసిక లక్షణాలు అంటే ఎక్కువగా మన మనసులో స్టార్ట్ అవుతుంది కాబట్టి మన మనసుకి మన ట్రీట్మెంట్ ఇస్తే ఆటోమేటిక్గా శారీరక లక్షణాలు క్లియర్ అవుతాయి. అంతే కదండి? అంతే సార్. అంతేగాని చెమట్లు పట్టకుండా ఒక టాబ్లెట్, లేకపోతే గుడి తడారిపోకుండా ఒక టాబ్లెట్, హార్ట్ బీట్కి ఒకటి, చెస్ట్ పెయిన్కి ఒకటి, కొంతమందికి మోషన్కి వెళ్ళాలని, యూరిన్కి వెళ్ళాలనిపిస్తుంటుంది. అట్లా మీకు ఎవరికైనా అనిపించిందా? మోషన్ అవ్వకుండా ఒక టాబ్లెట్, యూరిన్ రాకుండా ఒక టాబ్లెట్, ఇవేం అవసరం లేదుగా. మనకి మనసులో స్టార్ట్ అయింది కాబట్టి ఫస్ట్ మనకి మానసికంగా మనం ట్రీట్మెంట్ ఇస్తే మిగిలిన లక్షణాలన్నీ చక్కగా శారీరక లక్షణాలు కూడా పోతాయి. ఇప్పటివరకు మాట్లాడిన వాళ్ళు సాహితీ గారు, దుర్గా కుమార్ గారు, మీరు ఒక్కొక్క వర్డ్ యాడ్ చేస్తే మనం ఇంకా ముందుకెళ్ళిపోదాం. అమ్మ సాహితీ మాట్లాడమ్మా, నువ్వే అనుకుంటున్నావు స్టేజ్ ఫియర్ అంటే, లేదా నువ్వేం ఫేస్ చేసావు? నేను మాట్లాడమన్నప్పుడు నువ్వేం ఫేస్ చేసావు? ఎవరైనా నవ్వుపిస్తా ఉండడం వాళ్ళని ఫేస్ చేశాను సార్. తడబడ్డం, మాట్లాడడం. నవ్వుతారేమో, లేదా వాళ్ళు ఏదన్నా జోకేసుకొని నవ్వుతున్నా కూడా మనం చూసి నవ్వుతున్నారేమో అనుకోవటం. మనల్ని చూసి ఒక్కొక్కసారి నవ్వుపించినప్పుడు మనం కూడా అట్లా నవ్వుతా మాట్లాడేస్తాం సార్. ఓకే. చెల్లికి చెల్లి వాళ్ళని అయితే మనకున్నా వేట. నేను ఫస్ట్ చెప్పండి, వేరేగా చెప్పండి. నేను ఫస్ట్ స్టేజ్ మీదకి ఎక్కేటప్పుడు కాళ్ళు వణుకటం అవన్నీ జరిగినాయి. కానీ తర్వాత మా టీచర్స్ గైడ్ చేసి నన్ను స్టేజ్ ఫియర్ పోగొట్టారు. ఒక్కసారి ఎక్కేసినాక అన్ని ఆటోమేటిక్గా అన్ని అయిపోయింది. ఓకే ఓకే. ఒక్కసారి దుర్గా కుమార్ గారు వాయిస్ విని మనం ముందుకెళ్ళిపోతాం. వెల్కమ్ సార్. సో స్టేజ్ ఫియర్ అనగానే నాకు ముందర కాళ్ళు చేతులు చల్లబడిపోతాయి. చాలా సార్లు ఎక్కాను, అయినా అది ఇంకా పోవట్లేదండి. ఎందుకు పోవట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఓకే ఓకే. దానికోసం మేము ఉన్నాం పోగొట్టడానికి. ఈరోజు మనం డీటెయిల్డ్గా స్టేజ్ ఫియర్ అంటే ఏంటి మనం చూసాం కాబట్టి మనం డైరెక్ట్గా స్టేజ్ ఫియర్ మనం ఎట్లా బయటపడాలో మనం డీటెయిల్గా చూద్దాం. కొన్ని ప్రాక్టీస్ సెషన్స్ కూడా ఉంటాయి. మరి అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకొని నాతో పాటు నేను చెప్పిన ప్రాక్టీస్ చేస్తుందా? ఈ సెషన్ అయిపోయేసరికి గ్యారంటీగా మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది. అదేవిధంగా స్టేజ్ ఫియర్ నుంచి బయటపడతారు. ఇప్పుడు కనిపిస్తుంటే ఒకసారి ఎస్ అని చెప్పండి. మాధవి గారికి వెల్కమ్ అండి. ఎస్ ఓకే. అట్లాగే మన స్టేజ్ ఫియర్ నుంచి ఏ రకంగా బయటపడాలి మనం డీటెయిల్గా చూద్దామా. మొట్టమొదటి మీరన్నీ చెప్పిన స్టేజ్ ఫియర్ లక్షణాలు చూసాము, స్టేజ్ ఫియర్ అంటే చూసాము, స్టేజ్ ఫియర్ ఎందుకు వస్తుందో చూసాం. కాబట్టి మనం దీని నుంచి మనం డైరెక్ట్గా స్కిప్ అయిపోదాం. ఇప్పుడు స్టేజ్ ఫియర్ నుంచి ఏ రకంగా బయటపడాలో చూద్దాం. మొట్టమొదటిది మనం చేసే మిస్టేక్ ఏంటంటే ఎవరైనా మనల్ని మాట్లాడమంటే నెగిటివ్తో స్టార్ట్ చేస్తాం. నేను ఎక్కువగా
అబ్జర్వ్ చేస్తుంటా. నాకు ఇంకా భయం వేస్తుందండి, నేను తర్వాత చెప్దాం అనుకున్నానండి, నాకు ఇప్పటికే కాలు చేతులు వణుకుతున్నాయి, నాకు భయంగా ఉంది, నేను తర్వాత చెప్తాను, నేను సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు అని మనం నెగిటివ్తో స్టార్ట్ చేస్తాం. నెగిటివ్తో స్టార్ట్ చేస్తే ఆడియన్స్ ఏమనుకుంటారంటే ఇతనెట్టు భయపడుతున్నాడు కదా, తర్వాత ఛాన్స్ ఇద్దాంలే, లేకపోతే ఎటు కాలు చేతులు వణుకుతాయి అంటున్నాడు, సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు అంటున్నాడు, మనం డిస్కనెక్ట్ అయిపోదాం అని మనం కనెక్ట్ అవ్వం. ఎప్పుడు మనం స్టార్ట్ చేసినా కూడా మనం ఎంత భయపడుతున్నామో, మనకి స్టేజ్ ఫియర్ ఉంది, ఇట్లాంటి లక్షణాలతో మనం నెగిటివ్తో స్టార్ట్ చేయకూడదు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్. అంటే మనం నిజంగా అది వచ్చేంత వరకు మనకి వచ్చినట్టుగా నటించాలి. అంటే మనకి స్టేజ్ ఫియర్ లేనట్టుగా, మన కాన్ఫిడెన్స్ ఉన్నట్టుగా, మన ధైర్యంగా నించొని మాట్లాడుతుండా. మనం స్టేజ్ ఫియర్ లక్షణాలు మనం ఏం చూసామంటే గొంతు తడారిపోవడం, మాట స్పష్టంగా బయటికి రాకపోవడం, బొంగురు గొంతు, కీచు గొంతు, ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే మనం ఒక్కసారిగా ఆ ఫీర్కి గురైనప్పుడు, లేదా మనం చెప్పలేమనుకున్నప్పుడు బాడీకి ఆక్సిజన్ సరిగా అందదు, గొంతు తడారిపోతుంటుంది, మాట స్పష్టంగా బయటికి రాదు. అందులో మనం ఎప్పుడు మాట్లాడుతున్నా కూడా మనతో పాటు ఒక బాటిల్ వాటరో, ఒక గ్లాసులో వాటర్ కంపల్సరీ పెట్టుకోవాలి. మధ్య మధ్యలో వాటర్ సిప్ చేస్తుండా, వాటర్ తాగి స్టార్ట్ చేయాలి, మధ్య మధ్యలో కూడా వాటర్ సిప్ చేస్తుండా. నేను ఎప్పుడు సెషన్ చెప్పినా నా పక్కన వాటర్ పక్కన పెట్టుకుంటా, నేను మధ్య మధ్యలో వీడియో ఆఫ్ చేసి సిప్ చేస్తుంటా. ఇందాక మనం ఏం చేసాం, హైడ్రేట్ అయ్యాం, వాటర్ బాగా తీసుకున్నాము, మాట బాగా స్పష్టంగా బయటకు వస్తుంది. తర్వాత మనం భయపడ్డప్పుడు, మీరు ఏదన్నా కోపం వేసి, మీకు ఏదన్నా బాగా కోపడ్డా, బాగా భయపడ్డా, లేదా సడన్గా ఏదైనా వస్తువు చీకట్లో ఉన్నప్పుడు ఏదైనా వస్తువు చూసి అదేదో పాము కుక్క అనుకున్నా, మనం ఒక్కసారిగా ఇందాక మనం చెప్పుకున్న స్టేజ్ లక్షణాలన్నీ మనకి అప్పుడు కూడా కనిపిస్తాయి. అంటే మనకి కోపడితే మాట మారిపోతుంది, పెద్ద పెద్దగా అరుస్తాము, అప్పటి వరకు మాట్లాడి డిఫరెంట్ లాంగ్వేజ్ మాట్లాడతాము. భయపడ్డా కూడా సేమ్ ఇవే లక్షణాలు, కాలు చేతులు అనకడం, ఇవన్నీ కూడా. దానికి రీజన్ ఏంటంటే మన బ్రెయిన్కి ఆక్సిజన్ అందదు. మనం ఒకసారి భయపడ్డా, కోపడ్డా, ఏం చేసినా మన బ్రెయిన్కి ఆక్సిజన్ అందదు. మన బ్రెయిన్కి బాగా ఆక్సిజన్ వెళ్ళినప్పుడు మన బ్రెయిన్ మనకి సిగ్నల్ ఇచ్చుద్ది, దీనికి ఎందుకు భయపడటం, ఆ చీకట్లో దగ్గరికి వెళ్ళి చూద్దాము, లేకపోతే పక్క నుంచి వెళ్దాము, దానికోసం ఎందుకు భయపడటం, సరే వాళ్ళ తప్పు చేశారు, ఎందుకు మనం పెద్ద కలవటం, కేకలు పెట్టడం ఎందుకు, వేరే లాంగ్వేజ్ మాట్లాడటం ఎందుకు అని మనకి బ్రెయిన్ మనకి సిగ్నల్ ఇస్తుంది. అంటే మనకి మనం కోపడ్డా, భయపడ్డా, స్టేజ్ ఫియర్ వచ్చిందని మనం అనుకున్న మన బ్రెయిన్కి సిగ్నల్ వెళ్తాయి. కాబట్టి ఈ లక్షణాలు కనిపిస్తాయి. దాని నుంచి బయటపడాలంటే మన బ్రెయిన్కి ఆక్సిజన్ బాగా వెళ్ళాలి. ఆక్సిజన్ బాగా వెళ్ళాలంటే దానికి మనం ఆక్సిజన్ ఎక్కువ అందించాలి. దీనికి మనం ఏం చేయాలంటే డీప్ బ్రీతింగ్, ఇది ఒక 30 సెకండ్స్ మనం ప్రాక్టీస్ చేద్దాం. ఉద్దేశపూర్వకంగా కొద్దిగా శ్వాస ఎక్కువ తీసుకోండి. మనం రెగ్యులర్ తీసుకునే శ్వాస మనం చెస్ట్ నుంచి తీసుకుంటాం పైపైన. ఉద్దేశపూర్వకంగా ప్రశాంత కళ్ళు మూసుకొని కొద్దిగా ఎక్కువగా శ్వాస తీసుకోండి. 4 నియమాలు ఉంటాయి. దీర్ఘంగా పూర్తిగా తీసుకోవటం, పూర్ణంగా ఇంకా నేను శ్వాస తీసుకోలేను అంతవరకు తీసుకోవటం, సరళంగా నిదానంగా తీసుకోవటం, ఎట్లాంటి హడావుడు లేకుండా తీసుకున్న దాన్ని సమానంగా విడిచిపెట్టడం. ఎంత స్పీడ్గా, ఎంత నిదానంగా తీసుకున్నామో అంతే నిదానంగా తీసుకున్న శ్వాస పూర్తిగా విడిచిపెట్టండి. అందరూ ప్రాక్టీస్ చేస్తుండాలి. దీర్ఘంగా, పూర్ణంగా, సరళంగా, సమానంగా. ఎక్కువ శ్వాస తీసుకోండి, నిదానంగా తీసుకోండి, ప్రశాంతంగా తీసుకోండి, తీసుకున్న దాన్ని సమానంగా విడిచిపెట్టండి. దీన్ని మనం డీప్ బ్రీతింగ్ అంటాం. నెక్స్ట్ బెల్లీ బ్రీతింగ్. ఇందాక మనం ఏం చేస్తాం, ఉద్దేశపూర్వకంగా శ్వాస తీసుకున్నాము, ఎక్కువ తీసుకున్నాము, ఎంత తీసుకోవాలో మనకు తెలియదు. దానికోసం మనకు ఒక కొలమానం బెల్లీ బ్రీతింగ్. ఎంతవరకు తీసుకోవాలంటే అందరు మీకు కుడిచే పొట్ట మీద పెట్టుకోండి,
మీ కుడిచే పొట్ట మీద పెట్టుకొని శ్వాస వదిలేస్తూ పొట్ట లోపల నెట్టండి. బలంగా శ్వాసని పొట్ట లోపల నెట్టండి. ఇప్పుడు శ్వాస తీసుకుంటే మీ పొట్ట ముందుకు వస్తుంది. శ్వాస తీసుకుంటూ ముందుకి, శ్వాస వదిలేస్తూ లోపలికి. దీన్ని మనం అందరూ ప్రాక్టీస్ చేయండి ఒక 30 seconds. దీన్ని మనం బెల్లీ బ్రీతింగ్ అంటాం. అంటే మన శ్వాసకి మనం సిగ్నల్ ఇస్తున్నాం. నువ్వు పొట్ట నుంచి శ్వాస రావాలి, నేను వదిలే శ్వాస పొట్ట వరకు వెళ్ళాలి. దీనివల్ల మన చెస్ట్ ఎక్స్పాండ్ అవుతుంది, మన వోకల్ కార్డ్ ఎక్స్పాండ్ అవుతుంది, మాట స్పష్టంగా వస్తుంది, ఆక్సిజన్ ఎక్కువ అందుతుంది, మనం ధైర్యంగా మాట్లాడగలుగుతాం. దీనికోసం మన భయపడింది ఈ మాత్రాన్ని కానీ నిదానంగా ఆపేస్తే. మూడోది మైండ్ఫుల్ బ్రీతింగ్ అంటాం. ప్రశాంత కళ్ళు మూసుకోండి. ఇది కూడా ప్రాక్టీస్ చేద్దాం. మనం ప్రశాంత కళ్ళు మూసుకుంటాము. ఇందాక మనం 2 సార్లు ఉద్దేశపూర్వకంగా శ్వాస ఎక్కువ తీసుకున్నాం. ఈసారి మనం ఉద్దేశపూర్వకంగా శ్వాస ఎక్కువ తీసుకోము. ప్రశాంతంగా కళ్ళు మూసుకొని మన వస్తున్న శ్వాసని పోతున్న శ్వాసని గమనిస్తూ ఉంటాం. నేను శ్వాస తీసుకున్నాను, శ్వాస వదిలేశాను, తీసుకున్నాను, వదిలేశాను. ప్రశాంతంగా గమనిస్తూ ఉంటాం. దీన్ని మనం మైండ్ఫుల్ బ్రీతింగ్ అంటాం, మెడిటేషన్ అంటాము, శ్వాస మీద ధ్యాస అంటాము, ఆనాపానసతి అంటాము. రకరకాల పేర్లు పెట్టుకున్నా మనం చేసేది ప్రశాంతంగా ఉండి మన వస్తున్న శ్వాసని పోతున్న శ్వాసని గమనించటం. నిదానంగా ఆపేసేయండి. ఈ 3 మనం చేసినప్పుడు మన మైండ్ కామ్ అవటము, మనం ప్రశాంతంగా ఉండటము, రిలాక్స్గా అనిపించటము మనం గమనించుంటాం. నేను రిలాక్స్గా అయ్యాను అని గమనించిన వాళ్ళు ఒకసారి ఫిజికల్గా చేయొద్దండి. నేను కొంత రిలాక్స్గా గమనించాను. ఎస్, చాలా మంది అబ్జర్వ్ చేశారు. అంటే మనం ఇందాక హైడ్రేట్ అయ్యాము, వాటర్ తీసుకున్నాము, ఆక్సినేట్ అయ్యాము, బాడీకి ఆక్సిజన్ అందించాము, కొంత శారీరక లక్షణాలు ఈ చెమట పడడం ఇవన్నీ కూడా మనకి తగ్గాయి. అంటే మనకి బ్రెయిన్ కామ్ అయింది, మైండ్ కామ్ అయింది. ఈ మాత్రం కానీ మనం భయపడటం అని మనం ప్రశాంతంగా ఉన్నాం. నెక్స్ట్ మనం రిలాక్స్గా ఉండాలి. మీరు ఎప్పుడైనా గమనించండి, మన ఇంట్లో ఉన్నప్పుడు బాగా మాట్లాడతాం, హాయిగా మాట్లాడతాం. చిన్నపిల్లలతో ఆడుకుంటున్నప్పుడు మనం బాగా మాట్లాడతాం. తెలిసిన వాళ్ళతో, బంధువులతో ఉన్నప్పుడు బాగా మాట్లాడతాం. ఇంట్లో బాగా ఇష్టమైన వాళ్ళతో ఉన్నప్పుడు ఫ్రీగా మాట్లాడతాం. ఏదన్నా కస్టమర్తో మాట్లాడాలి, పెద్దవాళ్ళతో మాట్లాడాలి, హైయర్ ఆఫీసర్స్తో మాట్లాడాలి, అధికారులతో మాట్లాడాలి. అప్పుడు మనం ఒక్కసారిగా ఇందాక చెప్పుకున్న లక్షణాలు మనకు వచ్చేస్తాయి. అంటే మనకి టెన్షన్ పడుతున్నాం. ఇందాక చెప్పారు కదా, యాంగ్జైటీకి గురవుతామని. యాంగ్జైటీకి గురవటం, టెన్షన్ పడటం ఇవన్నీ అవుతాయి. మరి చిన్నపిల్లలతో ఆడుకుంటున్నప్పుడు మనకు టెన్షన్ పడలేదే, మన బంధువులతో మాట్లాడుతున్నప్పుడు టెన్షన్ పడలేదే. అప్పుడు మనం ప్రశాంతంగా రిలాక్స్గా ఉన్నాం. మనం రిలాక్స్గా ఉన్నప్పుడు మాట స్పష్టంగా బయటకు వస్తుంది, భయపడట్లేదు. ఆ స్టేజ్కి మళ్ళీ మనం వస్తే ఈ స్టేజ్ పై నుంచి బయటపడటం. దానికోసం కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, రిలాక్సేషన్ టెక్నిక్స్. అవి కూడా మనం చిన్నగా ప్రాక్టీస్ చేద్దాం. మొట్టమొదటిది ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్, ఈఎఫ్టీ అంటాం. ఎక్కువగా సైకాలజిస్టులు వాడుతుంటారు. మ్యూట్లో ఉండాలి అంటారు. అబ్జర్వ్ చేయండి, మ్యూట్లో ఉండాలి, ఎవరు అన్మ్యూట్ చేసుకోవద్దు. జస్ట్ మనం మ్యూట్లో ఉండాలి, డిస్టర్బెన్స్ వస్తుంది. ఒక మధ్యలో మన ఏదన్నా డిస్టర్బెన్స్ వస్తే ఆ స్పీకర్ డిస్టర్బ్ అవుతారు. ప్రశాంతంగా ఉంటాం. ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ అంటే జస్ట్ ట్యాపింగ్. 2 చేతుల 3 వేలు తీసుకోండి. కుడి చేతి 3 వేలు, ఎడమ చేతి 3 వేలు. జస్ట్ ట్యాప్ చేయడం, తట్టడం. తల మీద స్టార్ట్ చేద్దాం. తల మీద ట్యాప్ చేయండి. ట్యాప్ 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 అండ్ హెడ్ ట్యాప్ చేయండి. ఫోర్ హెడ్ మీద, నుదుటి మీద ట్యాప్ చేయండి. ట్యాప్ అండ్ ఫోర్ హెడ్. ఎంటర్ ఫేస్, బుగ్గల మీద,
ముక్కు మీద, గడ్డం మీద, మీసాల దగ్గర, గడ్డం దగ్గర మొత్తం తలంతా ట్యాప్ చేస్తుండండి. ట్యాప్ చేయడం వల్ల మన నరాలన్నీ యాక్టివేట్ అవుతాయి. మీరు రిలాక్స్ అవ్వడం గమనిస్తా. నిదానంగా ఆపేద్దాం. ఇది ట్యాప్ చేయడం వల్ల దీనికి సపరేట్ సైన్స్ ఉంటుంది. మనం చక్కగా రిలాక్స్ అవుతాం. నెక్స్ట్ ఇది ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్. ఇది మనం ప్రాక్టీస్ చేయించడం కుదరదు. ఒక్కొక్క పాదాల దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఒక్కొక్క పార్ట్ మనం గట్టిగా టైట్ చేస్తాం, రిలీజ్ చేస్తాం. ఫస్ట్ 2 పాదాలు టైట్ చేస్తాము, తర్వాత పాదాల నుంచి మోకాల వరకు టైట్ చేస్తాము, మోకాల నుంచి హిప్ రీజన్ వరకు టైట్ చేస్తాం. అట్లా ప్రతి ఒక్క భాగాన్ని మనం టైట్ చేస్తాం, రిలీజ్ చేస్తాం. ఇది మనం చక్కగా పడుకొని చేయొచ్చు, కూర్చొని చేయొచ్చు. ఇట్లా చేయటం వల్ల బాడీ మొత్తం రిలాక్స్ అవుతుంది. రిలాక్స్ అవ్వటం మనం గమనిస్తాము. ఇది నైట్ టైం మీరు అవకాశం ఉంటే ఒకసారి ట్రై చేయండి. ఎక్కువగా స్టూడెంట్స్కి ఎగ్జామ్ టైంలో ఈ రకంగా చేయమని చెప్తుంటారు. ఇది మన ఇంట్లో ఉంటే ప్రశాంతంగా పడుకొని చేయొచ్చు. ఒక్కొక్క పార్ట్ని గట్టిగా టైట్ చేయటం, రిలీజ్ చేయటం మనం గమనిస్తుండాలి. నా పాదాలు 2 టైట్ చేశాను. మన మైండ్ పాదాల దగ్గరికి వెళ్ళాలి. మోకాలు టైట్ చేశాను, మన మైండ్ మోకాల దగ్గర ఉండాలి. ఇట్లా ప్రతి ఒక్క పార్ట్ని అబ్జర్వ్ చేస్తూ టైట్ చేయడం, రిలీజ్ చేయటం. ఇది మనకి ఒక 10 నిమిషాలు మన సెషన్ చెప్పాలి. ప్రశాంతంగా ఒక పక్కన కూర్చొని ఒక్కొక్క పార్ట్ టైట్ చేయడం, రిలీజ్ చేయటం. దీన్ని ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్ అంటాం. మజిల్స్ని మనం టైట్ చేస్తాం, రిలీజ్ చేస్తాం. దీనివల్ల కూడా చక్కగా రిలాక్స్ అవుతాం. మీరు ఏదన్నా బాగా టెన్షన్లో ఉన్నారు, బాగా స్ట్రెస్లో ఉన్నారు, ఏదైనా మంచి ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి, ఇది మీరు ఒకసారి ట్రై చేయండి, త్వరగా రిలాక్స్ అవుతారు. నాకు అంత టైం కూడా లేదండి, నాకు ఒక 2 minutes ఉంది. జస్ట్ నేను ఇమీడియట్గా వెళ్ళి చెప్పాలి. ప్రశాంతంగా పక్కన కూర్చొని శరీరంలో అన్ని పార్ట్లు, ఇందాక మనం ఒక్కొక్క పార్ట్ టైట్ చేసి రిలీజ్ చేసాము, శరీరాన్ని మొత్తాన్ని ఒకసారి గట్టిగా టైట్ చేసి రిలీజ్ చేసి చూడండి. దీన్ని మనం క్విక్ రిలాక్సేషన్ అంటాం. ఒక 2 minutesలో రిలాక్స్ అవ్వాలన్నా అవ్వచ్చు. దీన్ని క్విక్ రిలాక్సేషన్ అంటాం. ఇట్లా రిలాక్సేషన్ టెక్నిక్స్ చాలా ఉంటాయి. మీకు అనుకూలమైన టెక్నిక్ ఏదో ఒకటి ఉపయోగించుకొని మీరు ప్రశాంతంగా రిలాక్స్ అయినప్పుడు ధైర్యంగా మాట్లాడతారు. ఇంతేనా, దీనికోసం మనం భయపడింది? రోజు మాట్లాడే మనుషులేగా, రోజు మాట్లాడే ఫ్రెండ్సేగా, దీనికోసం మనం అనవసరంగా భయపడ్డామే, వెళ్ళి చెప్దాము అని మనమే ముందుకు వచ్చి ధైర్యంగా మాట్లాడతాం. సరే, ఇందాక స్టార్టింగ్లో ఎవరు చెప్పారు, మనం మర్చిపోతానేమో, నేను సరిగ్గా చెప్పలేనేమో. మనం బాగా ప్రిపేర్ అయ్యామనుకో, సబ్జెక్ట్ మనకు బాగా వచ్చు. గోల్ సెట్టింగ్ గురించి చెప్పమన్నారు. మన గోల్ సెట్టింగ్ అంటే ఎన్ని రకాల గోల్స్ ఉంటాయి, ఆ గోల్స్ ఏ రకంగా సెట్ చేసుకోవాలి, ఏ రకంగా అచీవ్ అవ్వాలి మనకి బాగా తెలుసు. తెలిసిన సబ్జెక్టే కదా, టకటక చెప్పేస్తా. ఇప్పుడు మనం దుర్గా కుమార్ గారిని వాళ్ళు చేస్తున్న ఎటామీ బ్రష్ గురించి, పేస్ట్ గురించి అడిగాను, టకటక చెప్పేస్తారు. ఎందుకంటే బాగా తెలిసింది విషయం, రోజు చెప్పేది, రోజు అదే రిపీట్గా చెప్తుంటారు, టకటక చెప్పేస్తా. ఇందాక స్టూడెంట్స్ అన్నారు, మీరు రెగ్యులర్గా చెప్పే సబ్జెక్ట్ టకటక చెప్పేస్తారు. మనకు తెలిసిన విషయమే కదా, అంటే మనం బాగా ప్రిపేర్ అవుతున్నప్పుడు బాగా చెప్తాం. మరి ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలి? మనం స్క్రిప్ట్ మన దగ్గర ఉండాలి, కానీ బట్టి కొట్టకూడదు. మనం బట్టి కొడితే ఏమవుతుందంటే ఎక్కడన్నా మధ్యలో లింక్ కట్ అవుద్ది. ఆ లింక్ కలపలేక మనం భయపడుతుంటాం, ఎటో చూస్తుంటాం, పైపైకి చూస్తుంటాం. అంటే పైనుంచి మనకి సబ్జెక్ట్ వచ్చుద్దేమో. మనం స్క్రిప్ట్ రాసుకోవాలి, స్క్రిప్ట్ ప్రిపేర్ అవ్వాలి, కానీ బట్టి కొట్టకూడదు. ఎక్కువసార్లు ప్రిపేర్ అవ్వాలి. ఒక 10 times, 20 times, 30 times బాగా మనం ప్రిపేర్ అయితే, అరే మనకంతా వచ్చిన సబ్జెక్టే కదా. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. మనం ఎగ్జామ్ టైంలో చూస్తే కొంతమంది ఫ్రీగా, ఎగ్జామ్ ముందర మనకు 10 నిమిషాల ముందు చూస్తే కొంతమంది హాయిగా ఫ్రీగా అటు ఇటు నడుస్తుంటారు. కొంతమంది టెన్షన్ పడుతుంటారు, యాంగ్జైటీకి ఇవన్నీ గురవుతారు. రీజన్ ఏంటంటే ఆ ఫ్రీగా టాపిక్ ఉన్న వాళ్ళు బాగా చదివారు, మనకు వచ్చిన సబ్జెక్టే కదా. ఈ టెన్షన్ పడే వాళ్ళు
ఆ పైపైన చదివారు, వన్ డే బ్యాటింగ్, వన్ నైట్ బ్యాటింగ్ చేశారు. మనం చదివింది ఎక్కడ మిస్ అవుతామో, ఎక్కడ మర్చిపోతామని భయపడుతుంటాం. అంటే మన సబ్జెక్ట్ బాగున్నప్పుడు భయపడం. ఈ లాజిక్ మనం గుర్తుపెట్టుకొని మనం ఎప్పుడైనా సెషన్ చెప్పాలంటే, ఏదైనా టాపిక్ చెప్పాలంటే, ఒక 10 నిమిషాలు మాట్లాడాలంటే మనం బాగా ప్రిపేర్ అయితే ఆటోమేటిక్గా మన వాయిస్ వచ్చేస్తుంటుంది. మనం బాగా ప్రిపేర్ అయినప్పుడు నెక్స్ట్ ఆటోమేటిక్గా మిగతా ఫ్లో అంతా వచ్చేస్తుంది. ప్రాక్టీస్ నెంబర్ ఆఫ్ టైమ్స్, 20 టైమ్స్, 30 టైమ్స్, 40 టైమ్స్ రిపీటెడ్గా ప్రాక్టీస్ చేస్తుండాలి. ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేసినప్పుడు మనకు వచ్చిన సబ్జెక్ట్ కదా, మనం బాగా చెప్తున్నాం కదా, దీనికోసం ఎందుకు భయపడాలి అనుకుంటుంటాం. బాగా ప్రిపేర్ అవ్వాలి, బాగా ప్రాక్టీస్ చేయాలి, నెంబర్ ఆఫ్ టైమ్స్ రిహార్సల్స్ చేసుకోవాలి. మన స్ట్రెంగ్స్, మనం చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే మనకి రాని దాని విషయం మీద భయపడతాం. మనం పాటలు బాగా పాడతాము, పాటల మీద ఫోకస్ చేయటం. మన పద్యాలు బాగా చెప్తాము, నేను కొటేషన్స్ బాగా చెప్తాను, నేను ఫ్యాక్ట్స్ ఫిగర్స్ బాగా చెప్తాను, లేదా నేను బాగా ఎనలైజ్ చేయగలను. కొంతమంది చక్కగా ఎనలైజ్ చేస్తారు, ఇదైతే అట్లా అదైతే అట్లా విశ్లేషణ చేస్తారు. మనకి దేని మీద మనం స్ట్రాంగ్ ఉన్నామో దాని మీద ఫోకస్ చేయాలి. పాటలు పాడుతూ ఎంగేజ్ చేయటం, మనం దేని మీద స్ట్రెంగ్త్ ఉంటే దాన్ని మనం హైలైట్ చేసుకోవాలి, దాని మీద ఫోకస్ చేయాలి. లేని దాని మీద నేను పాటలు పాడలేను, అరే నాకు పాటలు పాడరాదే అని కాకుండా మనకి ఏదొస్తే దాని మీద ఫోకస్ చేయాలి. నిదానంగా మాట్లాడాలి. మనం భయపడ్డాము, ఏమవుతుంది, మాట స్పీడ్గా వస్తుంది, మర్చిపోతుంటాము. ఆ స్పీడ్గా మాట్లాడినప్పుడు ఎదుటి వాళ్ళు ఏం చెప్పంటారు. మనం ఒక్కసారిగా అరే నేను సరిగ్గా చెప్పలేకపోయానేమో, మళ్ళీ అడుగుతున్నారే అనుకుంటాం. అదే మనం నిదానంగా మాట్లాడాము, స్లోగా మాట్లాడాము, మన మాట ప్రతి మాట స్పష్టంగా బయటకు వస్తుంది, వాళ్ళకి బాగా అర్థమవుతుంది, మనం ఎక్కడ మర్చిపోము, ఆ కంటెంట్ మళ్ళీ మనకు గుర్తుకొస్తుంటుంది. నిదానంగా మాట్లాడాలి. అది మనకి బాగా ఒక 10 సార్లు 20 సార్లు మన సెషన్ చెప్పాము, తర్వాత మన రెగ్యులర్ ఫ్లోలో వెళ్ళిపోవచ్చు. స్టార్టింగ్ మాత్రం స్లోగా మాట్లాడాలి, స్పీక్ స్లోలీ, నిదానంగా మాట్లాడాలి. సో వాట్ అయితే ఏంటి, మనకి మనం అనుకుంటుండాలి. ఇందాక మీరు అందరూ చెప్పారు ఆడియన్స్ నవ్వుతారేమో, నవ్వని ఏమైంది, వాళ్ళ పల్లె బయటపడతాయి. నేను 10 నిమిషాలు నన్ను చెప్పమంటే 2 నిమిషాలు చెప్పానేమో, 2 నిమిషాలు చెప్పాను, అయితే ఏమైంది, నెక్స్ట్ టైం బాగా చెప్తాను. ఒక సబ్జెక్ట్ చెప్పమంటే ఇంకో సబ్జెక్ట్ చెప్పానేమో, లేకపోతే నేను సరిగా ప్రిపేర్ అవ్వలేదేమో. నేను గోల్ సెట్టింగ్ చెప్పమంటే నేను టైం మేనేజ్మెంట్ చెప్పానేమో, అయితే ఏమైంది, మీ గోల్స్ బాగా సెట్ చేసుకోవాలంటే మీరు ఫస్ట్ మీ టైంని బాగా సద్వినియోగం చేసుకోవాలి. మీ టైంని బాగా మేనేజ్ చేసుకుంటే మీ గోల్ ఆల్రెడీ ఆటోమేటిక్గా సెట్ చేసేసుకుంటారు. సో వాట్ అయితే ఏమైంది, మనకు వచ్చింది చెప్పాము, నెక్స్ట్ టైము బాగా ప్రిపేర్ అయ్యి చెప్తాము. మనం ఏదైతే మన స్టార్టింగ్ అందరూ కూడా మీరు రిపీటెడ్గా చెప్పింది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆడియన్స్ నవ్వుతారేమో, నేను సరిగ్గా చెప్పలేనేమో, నేను చెప్పే దానికోసం తప్పులు పడ్డానికి పని కట్టుకొని వస్తారేమో అని మన ఆడియన్స్ ఏమో అనుకున్నాం. అన్నిటికీ మనం చెప్పే సమాధానం అయితే ఏంటి, నవ్వారు నవ్వని, అసలు ఎవరు వినలేదా, ఆర్గనైజర్స్ మనం పిలిచిన వాళ్ళైనా ఉంటారు కదా, లేదా ఎవరు వినలేదు, ఆర్గనైజర్స్ కూడా వెళ్ళిపోయారు. మన చక్కగా ప్రాక్టీస్ సెషన్ లాగా ఉంటుంది, ఒకరి మీద ఫ్రీగా చెప్తాము, ధైర్యంగా చెప్తాము, ఎవరు లేరుగా ధైర్యంగా చెప్తాము. సో వాట్ అనుకుంటుండాలి. అయితే ఏంటి అనుకుంటా ఉంటే మనం ధైర్యంగా బాగా చెప్తాం. ఐడెంటిఫై ఫ్రెండ్లీ ఫేసెస్, ఎవరైనా సీరియస్గా ఉన్నవాళ్ళు కాకుండా మనం వెళ్ళిన వెంటనే 4 పక్కల ఒక నలుగురిని చక్కగా నవ్వుతున్న వాళ్ళని ఐడెంటిఫై చేసుకోవాలి. దానికోసం మనకేం చెప్తారంటే ముందే వెళ్ళమంటారు. ఒక అరగంట ముందే వెళ్ళండి, ఒక గంట ముందే వెళ్ళండి. గంట ముందు వెళ్తే మనం వాళ్ళతో మాట్లాడతాము, వాళ్ళు మనకు పరిచయం అయ్యారు కాబట్టి చక్కగా మళ్ళీ చూసి నవ్వుతుంటా. లెఫ్ట్ సైడ్ ఒకళ్ళు, రైట్ సైడ్ ఒకళ్ళు, ఫ్రంట్ ఒకళ్ళు, బ్యాక్ ఒకళ్ళు, ఒక 4 సెలెక్ట్ చేసుకుంటే ఆ 4 మనకి ఆ రోజుకి మన ప్రాపర్టీ అనమాట.
మన ప్రాపర్టీని మనం జాగ్రత్తగా కాపాడుకుంటాం కదా. ఆ నవ్వే వాళ్ళు మనం జాగ్రత్తగా కాపాడుకున్నాము. చక్కగా జయభారతి గారు నవ్వుతున్నారు, దుర్గా కుమార్ గారు నవ్వుతున్నారు. నేను సెషన్ చెప్పేటప్పుడు వాళ్ళకే చూస్తూ చెప్తున్నాను అనుకో, వాళ్ళు కూడా నవ్వుతూ మనకు రెస్పాన్స్ ఇస్తారు. మనం ఎప్పుడు సెషన్ చెప్పినా కూడా ఐడెంటిఫై ఫ్రెండ్లీ ఫేసెస్, ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా ఒక నలుగురు సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళకేసి చూసి చెప్పినప్పుడు వాళ్ళు కూడా మనకేసి నవ్వుతూ చూస్తుంటారు. మనం ధైర్యం కాన్ఫిడెన్స్గా చెప్పగలం. ఇందాక ఎవరు చెప్పారు, ఐ కాంటాక్ట్ మిస్ అవుతానేమో, నేను వాళ్ళని సరిగా ఫేస్ చేయలేనేమో. ఈ నలుగురు మనం చూసినప్పుడు వాళ్ళకేసి చూస్తూ చెప్తే మిగతా వాళ్ళు కూడా మనకేసి చూస్తున్నాం అనుకుంటా. స్టార్టింగ్లో ఈ టెక్నిక్ బాగా ఉపయోగపడుతుంది. మన తర్వాత బాడీ లాంగ్వేజ్ సెషన్ వచ్చినప్పుడు మన ఐ కాంటాక్ట్ ఎట్లా మెయింటైన్ చేయాలో చెప్తారు. అప్పటి వరకు ఐడెంటిఫై ఫ్రెండ్లీ ఫేసెస్, ఒక ముగ్గురు నలుగురినో నవ్వుతున్న వాళ్ళు మనం ఐడెంటిఫై చేయడం, వాళ్ళకే చూస్తూ చెప్పడం. కోపంగా చికాకు ఉన్న వాళ్ళు కాకుండా నవ్వుతూ ఉన్న వాళ్ళు మనం చూసి చెప్తే మనం ధైర్యంగా చెప్తాం. మనం మర్చిపోతానే అనుకున్నాము, ఒక 4-5 పాయింట్లు రాసుకొని వెళ్ళటం, మధ్య మధ్యలో చూస్తూ చెప్పడం. ఈ పీపీటీ అంటేనే మనకి ఒక రకంగా మనం చూసి కాపీ కొట్టడం. టాపిక్ ఎక్కడ మర్చిపోకుండా అక్కడ పీపీటీ ప్లే అవుతుంటుంది, మనం చూసి చెప్పడం. ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా మన పీపీటీ ఎందుకు ప్రజెంట్ చేస్తామంటే మర్చిపోకుండా అదే ఆర్డర్లో అదే ఫ్లోలో చెప్పడం కోసం. మీరు కూడా ఒక చిన్న పేపర్ మీద ఒక 5-6 పాయింట్లు రాసుకున్నారు. మధ్య మధ్యలో ఆ పేపర్ చూస్తూ మనం డెవలప్ చేసుకుంటూ రావచ్చు. న్యూస్ రీడర్ లాగా మొత్తం రాసుకొని వెళ్ళకూడదు. కొన్ని సైడ్ హెడ్డింగ్స్ రాసుకొని దాన్ని మనం ఎలాబరేట్ చేసి చెప్పచ్చు, అందులో తప్పేం లేదు. ఎవరు కూడా మనం ఇందాక ఏమనుకున్నాం, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నవ్వుతారేమో, జడ్జి చేస్తారేమో. ఎవ్వరు కూడా మనల్ని జడ్జి చేయరు. ఇంకా ఆడియన్స్ మనల్ని నుంచి ఎంకరేజ్ చేస్తారు. మన ఏదైనా ఒక మంచి విషయం చెప్తామేమో, వాళ్ళ దగ్గర నుంచి మనం ఒక మంచి విషయం నేర్చుకుందాము అని ఆడియన్స్ మనల్ని ఎంకరేజ్ చేస్తారు. కానీ మనల్ని ఎవరు కూడా జడ్జి చేయరు. లేదా మనకన్నా అంతకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు లేరు, మనకన్నా ఎక్కువ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు లేరు. వాళ్ళు మనం కేవలం ఎంకరేజ్ చేయడం కోసమే కూర్చున్నారు. వాళ్ళు మన చెప్తే చక్కగా నవ్వుతుంటారు, చప్పట్లు కొడతారు, మనల్ని ఎంకరేజ్ చేస్తారు. ఇది మనం రిపీట్గా అనుకుంటుండాలి. ఎవరు కూడా నన్ను జడ్జ్ చేయడానికి రాలేదు, నేను బాగా ప్రిపేర్ అయ్యాను, 20 టైమ్స్ చదివాను, 30 టైమ్స్ చదివాను, రిహార్సల్స్ చేసుకున్నాను, నేను ఎందుకు భయపడాలి? ఎవరు కూడా జడ్జ్ చేయడానికి రాలేదు కదా. మన సక్సెస్ అవ్వాలనే ఆడియన్స్ కోరుకుంటారు. మన ముందు కూర్చున్న వాళ్ళు ఇతను బాగా చెప్పాలి, బాగా చెప్తే మనం ఎంకరేజ్ చేయాలి, అతనితో ఒక ఆటోగ్రాఫ్ తీసుకోవాలి, అతను చక్కగా ఫోటో తీసుకోవాలి, మనం ఎంకరేజ్ చేయడానికే ఉంటారు. కానీ మనం ఏం చెప్తామేమో అని తప్పులు పడడానికైతే ఎవరు రారు. అది మనం మనసులో అనుకుంటూ ఉండాలి. దీన్ని మనం లేబుల్ అండ్ రీఫ్రేమ్ అంటారు. అంటే ఇది సింపుల్గా చెప్పాలంటే, ఫస్ట్ మన మీద మనకున్న దాన్ని నేను బాగా చెప్పలేను, నా వల్ల కాదు, దాన్ని మనం రీఫ్రేమ్ చేసుకోవాలి. ఎస్, నేను బాగా చెప్తాను, నేను బాగా ప్రిపేర్ అవ్వలేదు అని మనం ఫస్ట్ అనుకున్నాము, నేను బాగా ప్రిపేర్ అయ్యాను, బాగా చెప్తాను అనుకోవటం. నాకు మాట్లాడడం రాదు, సబ్జెక్ట్ రాదు, నేను ఇంగ్లీష్లో మాట్లాడలేను, లేదా పలానా సబ్జెక్ట్ నేను చెప్పలేను అనుకున్నాం, దాన్ని మనం రీప్లేస్ చేసుకోవటం. ఎస్, నేను బాగా చెప్తాను, టుడే ఈజ్ మై డే, ఐఎమ్ ఏ గ్రేట్ స్పీకర్, ఐఎమ్ ఏ గ్రేట్ ట్రైనర్, నా వల్ల కాదు, నేను చెప్పలేను అన్నదాన్ని రీప్లేస్ చేసుకోవటం. మన మీద ఏదైతే లేబుల్ ఉందో ఆ లేబుల్ మనమే చెరపేసుకోవటం. ఎస్, నేను బాగా చెప్తాను. దీన్ని మనం లేబుల్ అండ్ రిఫ్రేమ్ అంటాం. అంటే మనం నెగిటివ్ విషయాలన్నీ మనం పక్కన రాసుకోవటం, దానికి మనమే పాజిటివ్ సెంటెన్స్ రాసుకోవటం. నేను డబ్బులు బాగా సంపాదించలేను, ఎస్ ఐ క్యాన్, నేను బాగా డబ్బులు సంపాదిస్తాను. నాకు మొహమాటం లేదు, నేను త్వరగా మాట్లాడతాను. నాకు బిడియం, నేను త్వరగా మాట్లాడతాను. మన నెగిటివ్స్ అన్నీ పక్కన రాసుకోవడం, దానికి మనమే రీఫ్రేమ్ చేసుకోవటం. పాజిటివ్ వర్డ్స్ రాసుకొని మనం పాజిటివ్ అనుకోవటం, నెగిటివ్ వదిలేయటం. మీకు ఏదన్నా నెగిటివ్ విషయాలు ఉంటే ఈరోజు వదిలేసేయండి. ఇక్కడ నుంచి మనం ఏవి నెగిటివ్ విషయాలు మాట్లాడాలి. పాజిటివ్, ఎస్ ఐ కెన్ అనుకోవటం, నేను బాగా మాట్లాడాను అనుకోవటం.
మన లేబుల్స్ని వదిలేసి మనకి మనం రీఫ్రేమ్ చేసుకుంటున్నాం. ఇది మనం ఎన్ఎల్పిలో యాంకరింగ్ టెక్నిక్ అంటాం. ఇది కూడా మనం చిన్న ప్రాక్టీస్ చేద్దాం. మనందరం కూడా మీ బటన్ వేలుతో చూపుడు వేలుతో మీ చెవి ఒకసారి గట్టిగా పట్టుకోండి, గట్టిగా ఒకసారి ప్రెస్ చేయండి. మీ బటన్ వేలుతో చూపుడు వేలుతో గట్టిగా చెవి ఒకసారి గట్టిగా ప్రెస్ చేయండి. ఇప్పుడు మీరు ప్రెస్ చేసినప్పుడు ప్రశాంత్ కళ్ళు మూసుకోండి, క్లోజ్ యువర్ ఐస్. మీ చెవిని గట్టిగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసినప్పుడు మీరేం ఆలోచించాలంటే, గతంలో మీరు బాగా మాట్లాడినప్పుడు ఆడియన్స్ సపోర్ట్ కొట్టిన సందర్భాన్ని ఒకసారి గుర్తించుకోండి. లేదా ఎప్పుడు మీరు మాట్లాడలేదు, మీరు బాగా ఒక మంచి పని చేస్తే మిమ్మల్ని మెచ్చుకున్న సందర్భం, బాగా చప్పట్లు కొట్టిన సందర్భం, మీరు మాత్రమే చేయగలరు అన్న సందర్భాన్ని ఒకసారి గుర్తించుకోండి. ఈ చివరి మనం ప్రెస్ చేస్తున్నాం, 2000తో ప్రెస్ చేస్తున్నాం, ఆ సందర్భాన్ని గుర్తించుకుంటున్నాం. శ్రీనివాస్ గారు కనెక్ట్ అవ్వట్లేదు, ఈ మాత్రమే అనుకుంటున్నారు. మరొకసారి రిలీజ్ చేసేయండి, 2 చేతులు రిలీజ్ చేసేయండి. మరొకసారి మళ్ళీ చేద్దాం. ఈసారి మళ్ళీ మనం బటన్ వేలు చూపు వేలు మన చెవి గట్టిగా ప్రెస్ చేస్తాం. ఈసారి మరింత డీటెయిల్డ్గా ఆ రోజు మీరు వేసుకున్న డ్రెస్సు, ఆ రోజు మీ పక్కన వాళ్ళు కొట్టిన చప్పట్లు ఒకసారి వినండి. ఆ రోజు మీరు వేసుకున్న డ్రెస్ ఒకసారి మళ్ళీ చేయండి. ఇంకోసారి ఇందాక మనం రిలీజ్ చేస్తాం, మళ్ళీ మరోసారి కళ్ళు మూసుకుంటాం. ఈసారి మరింత డీటెయిల్డ్గా ఒకసారి ఊహించుకోండి. ఆ రోజు జరిగిన సందర్భం, ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్, ఆ రోజు మీరు వేసుకున్న డ్రెస్సు, చుట్టుపక్కల వాళ్ళు వేసుకున్న డ్రెస్సు, ఆ రోజు జరిగిన సందర్భం, ఆ చప్పట్లు మరొకసారి వినండి. నిదానంగా రిలీజ్ చేసేయండి, నిదానం రిలీజ్ చేసేయండి. ఇదేంటంటే జరిగిపోయిన పాత సక్సెస్ని జరగబోయే సక్సెస్కి మనం లింకప్ చేస్తున్నాం. మీరు ఎప్పుడన్నా భయపడ్డారు, ఇట్లా గట్టిగా ప్రెస్ చేస్తారు, మీకు ఆ సందర్భం గుర్తుకొస్తుంది. దుర్గా కుమార్ గారు ఎప్పుడో మాట్లాడితే అందరూ చప్పట్లు కొట్టుంటారు. ఆ రోజు మంచి బిజినెస్ వచ్చి ఉంటుంది. దాన్ని అరే ఆ రోజు బాగా చప్పట్లు కొట్టారు కదా, ఆ రోజు నేను బాగా బిజినెస్ చేసా కానీ నేను ఒక రోజు 10,000 అమ్మాను కదా, ఈసారి కూడా నేను చేయగలను అంటే జరిగిపోయిన పాత ఇన్సిడెంట్ని జరగబోతున్న సక్సెస్కి లింకప్ చేయటం, దీన్ని యాంకరింగ్ అంటాం. ఈ ప్రాసెస్ ఒకసారి చెప్తా. ఈ ప్రిన్సిపల్ ఏంటంటే జరిగిపోయిన సక్సెస్ని జరగబోతున్న దానికి లింకప్ చేయడం. దీనికి స్టెప్స్ ఏంటి, మనం ఏమేమి చేసాము, రీకాల్ చేసుకున్నాం, పాత సక్సెస్ని రీకాల్ చేసాం. ఆ రోజు బాగా చప్పట్లు కొట్టారు కదా, ఈరోజు కొడతారు. ఆ రోజు బాగా చెప్పాను కదా, ఈరోజు చెప్తారు. రీకాల్ చేసుకున్నాం. ఎట్లా రీకాల్ చేసుకున్నాం, ఏదో ఒక లింక్ పెట్టుకున్నాం. బటన్లు ప్రెస్ చేయటమో, చెవి పట్టుకోవటమో, ఇట్లా పట్టుకోవడం, అట్లా పట్టుకోవడం, ఏదో ఒకటి మీరు లింకప్ చేసుకుంటే అది మీరు ఎప్పుడు పట్టుకున్నా కూడా ఆ పాత దానికి వెళ్ళిపోతారు అన్నమాట. ఎమోషనల్ స్టేజ్లో మనం వెళ్ళిపోవాలి. రిపీటెడ్గా మనం ఇందాక 2 times చేసాం, మనకు టైం లేదు కాబట్టి మనం 2 times ఆపేసాం. మీరు ప్రశాంతంగా కూర్చొని ఒక పావు గంట టైం కేటాయించి ఒక 5 times 6 times మీరు ఇట్లా చేస్తున్నప్పుడు ఎప్పుడు మీరు చెవి పట్టుకున్నా కూడా మీకు అదే విషయం గుర్తుకొస్తుంది. రీకాల్ చేసాము, ఇంటెన్సిఫై చేసాము, యాంకరింగ్ చేసాము, రిపీట్ చేసాము. ట్రిగ్గర్ అంటే మనం ఏంటంటే దీనికి మనం ట్రిగ్గర్ ఇస్తున్నాం అనమాట. నేను ఇట్లా పట్టుకుంటే నాకు ఆ రోజు ఆ జరిగిన విషయం నాకు గుర్తు రావాలి, ఆ సక్సెస్ నాకు గుర్తు రావాలి, ఆ చప్పట్లు నాకు వినిపించాలి, ఆ పొగడతలు నాకు వినిపించాలి, ఆ సేలవా నాకు కనిపించాలి అని మనం ట్రిగ్గర్ చేసుకున్నాం. దీన్ని మనం యాంకరింగ్ టెక్నిక్ అంటాం. మెడిటేషన్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. ఆల్ఫా బేస్, థీటా బేస్ అంటాం. అంటే మనం ప్రశాంతంగా కాము పడుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఎర్లీ మార్నింగ్ 5కో 6కో మనం చూస్తే మనకి ఎట్లాంటి యాంగ్జైటీ ఉండదు, ఎట్లాంటి టెన్షన్ ఉండదు, ప్రశాంతంగా ఉంటాం. అదే మనం మెడిటేషన్ స్టేజ్లో కూర్చుంటే ఇంకా అంతకున్నా కూడా
ఎక్కువ ప్రశాంతమైన స్టేజ్కి మనం వెళ్తాం. ఆ స్టేజ్లో పెద్దలు ఏం చెప్తారంటే మనం ఏమనుకుంటే అది జరుగుతుంది. ఎక్కువగా మనకి ఉదయం పూట లెగమని బ్రహ్మముహూర్తం ఇట్లాంటి చెప్పేది ఏంటంటే మనం అంటే ఆ టైంలో మనం ప్రశాంతంగా ఉంటాము. ఆల్ఫా బేసు థీటా బేస్లో స్థితిలో ఉంటాము. ఏం జరుగుతుంది మనం ఏమనుకుంటే జరుగుద్ది అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఆ టైంలో మన సబ్ కాన్షియస్ మైండ్ మనం ప్రశాంతంగా ఉంటాం కాబట్టి మన సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అవుతుంది, యాక్టివ్గా ఉంటుంది. అప్పుడు మనం ఏదనుకుంటే అది జరుగుతుంది. మనం ఏం చేయాలంటే ప్రశాంతంగా కూర్చొని కాసేపు మెడిటేషన్ చేసి, మెడిటేషన్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇందాక మనం ఒకటి ప్రాక్టీస్ చేసాం, మైండ్ఫుల్ మెడిటేషన్ అంట. శ్వాస మీద ధ్యాస, ప్రశాంతంగా 10 నిమిషాలు కూర్చొని మన శ్వాసను మనం గమనించుకొని మనం ఒక కామ్ స్టేజ్కి వెళ్ళినప్పుడు నేను బాగా మాట్లాడగలను, టుడే ఇస్ మై డే, ఐఎమ్ గోయింగ్ టు డెలివర్ ఏ గ్రేట్ స్పీచ్ అని మనకి మన సజెషన్స్ ఇచ్చుకున్నప్పుడు, లేదా నా స్టేజ్ మీద పోవాలి, నేను బాగా మాట్లాడాలి అది మనకి మనం అనుకుంటున్నప్పుడు మన మైండ్ రీప్రోగ్రామ్ అవుతుంది. చక్కగా మనం అనుకుని సాధిస్తాం. ఇక్కడ మనం స్టేజ్ పేరునే మాట చెప్పాం. ఈ ప్రసాదమైన స్టేజ్లో మీరు ఏదనుకున్నా కూడా మీ సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అవుతుంది. మీ సబ్ కాన్షియస్ మైండ్ రిసీవ్ చేసుకుంటుంది. ఫర్దర్గా ఏం చేయాలో అదే మన సబ్ కాన్షియస్ మైండ్ మంచిగా చేపిస్తుంది. అంటే మనం ప్రశాంత కాముకుంటాం కాబట్టి. ఆటో సజెషన్స్ ఇంకా మనం ఇందాక మనం ఏం చేసాం, కాముకున్న స్థితిలో మనకు మనం అనుకున్నాము. దీన్ని ఇంకొద్దిగా సిస్టమేటిక్గా ఇందాక జస్ట్ నా స్టేజ్ పేరు పోతే బాగుంటుంది, నేను బాగా మాట్లాడితే బాగుంటుంది, నన్ను అందరూ మెచ్చుకుంటారని జస్ట్ మనం ప్రశాంతంగా అనుకున్నాం. దానికి ఇంకొద్దిగా సిస్టమేటిక్ చేస్తూ అఫర్మేషన్స్ అంటాం. అంటే మనకు కనిపించేలాగా రాసుకోవటము, వినిపించేలాగా అనుకోవటము, కనిపించేలాగా రాసుకోవటము, అంటము, చెప్పటము, చదవటము, లేకపోతే సెల్ఫ్ టాక్ మనలో మనం అనుకోవటము, అఫర్మేషన్స్. దీంట్లో డిఫరెంట్ అఫర్మేషన్స్ ఉంటాయి. మనకి ఏది కావాలంటే అది. టుడే ఇస్ మై డే, ఐఎమ్ గోయింగ్ టు డెలివర్ గ్రేట్ స్పీచ్, నేను ఆడియన్స్ని ఈరోజు మెస్మరైజ్ చేస్తాను. ఇట్లాంటి పదాలు మనం అనుకొని, లేదా మన వాయిస్లో ఈ అఫర్మేషన్స్ మనకు కావాలనుకున్న అఫర్మేషన్స్ మన వాయిస్లో రాసుకొని చక్కగా వింటూ ఉంటాం. రెడీమేడ్ అఫర్మేషన్ దొరుకుతాయి. రెడీమేడ్ అఫర్మేషన్స్ కాకుండా మన వాయిస్లోనే మనం చెప్పుకొని రికార్డ్ చేసుకుని వింటూ ఉంటే ఇంకొంత ఎఫెక్టివ్గా ఉంటుంది. అఫర్మేషన్స్ అంటే ఇవి మనకు ఒక పాజిటివ్ అఫర్మేషన్స్ అంట. మన బ్రెయిన్కి మన సిగ్నల్ ఇవ్వటం, మనకి ఏది కావాలో. ఈరోజు నేను ఒక మంచి స్పీచ్ ఇవ్వబోతున్నాను, ఆడియన్స్ అందరూ మెచ్చుకోబోతున్నారు, ఐఎమ్ గ్రేట్, ఐఎమ్ కాన్ఫిడెంట్, ఐఎమ్ ఎనర్జెటిక్, నేను నెరవేసుకున్నాను కాకుండా పాజిటివ్గా ఐఎమ్ ఎనర్జెటిక్, ఈరోజు నేను మంచి స్పీచ్ ఇస్తాను. ఇట్లాంటి మనం మన వాయిస్లో అనుకొని రికార్డ్ చేసి మనం వింటూ ఉండాలి. ఇలా చేయటం వల్ల, ఎఫర్మేషన్స్ అనటం వల్ల, వినటం వల్ల, కనటం వల్ల, పెద్దలు చెప్తారు కదా, మనస వాచ కర్మణ, మనసులో అనుకోవటము, వాచ నోటితో చెప్పడము, కర్మణ ఆ పనులు చేయటం. అంటే మనం రిపీటెడ్గా అంటూ ఉంటాము, మన వాయిస్లో చెప్పుకొని ఉంటాము. ఇలా చేయటం వల్ల మన సబ్ కాన్షియస్ మైండ్ చక్కగా ప్రోగ్రామ్ అవుతుంది. ధైర్యంగా మనం బాగా మాట్లాడతాము. పాజిటివ్ అఫర్మేషన్స్ అంటారు. ఈ పాజిటివ్ అఫర్మేషన్స్ స్టేజ్ పేరు నుంచి పోగొట్టడానికి పాజిటివ్ అఫర్మేషన్స్ అన్న మనకి రెడీమేడ్ దొరుకుతాయి, నెట్లో ఉంటాయి, లేదా ఇప్పుడు కొన్ని యాప్స్ కూడా వచ్చాయి, లేదా మనకి ఏది కావాలో దాన్ని మనమే రాసుకొని రిపీటెడ్గా అంటూ ఉంటాం. సెల్ఫ్ టాక్ అంటాం. మనం ప్రతిరోజు ఎంతోమందితో మాట్లాడతాం, మనతో మనం మాట్లాడుకోవడం. నేను ఎందుకు భయపడాలి, అందరు తెలిసిన వాళ్ళేగా, అందరు తెలిసిన రోజు మనకి కనిపించే వాళ్ళే కదా, తెలిసిన సబ్జెక్ట్ కదా, నేను ఎందుకు భయపడాలి, ఈరోజు బాగా మాట్లాడతాం, వీళ్ళకి ఒక మంచి విషయం నేను చెప్తాను, నా దగ్గర నాలెడ్జ్ వాళ్ళకి షేర్ చేస్తాను.
అనుకుంటా ఉంటే సెల్ఫ్ టాక్ చేస్తుంటే ఆ స్టేజ్ పేరు నుంచి బయటపడతాం. పాజిటివ్ సెల్ఫ్ టాక్, మనతో మనం మాట్లాడుకోవడం పాజిటివ్గా. సహజంగా మనం ఏం చేస్తామంటే మనం సింగిల్గా ఉన్నప్పుడు మనం అనవసరంగా ఇంట్లో పుట్టామేమో, అనవసరంగా ఈ ఊర్లో పుట్టామేమో, ఈ కోర్స్ అనవసరంగా చేసామేమో, నా వల్ల కాదు, నేనేం చేయలేనని మళ్ళీ మనం నెగిటివ్గా అనుకుంటా ఉంటాం. ఎవరైనా మన దగ్గరకు వచ్చి నువ్వు చేయగలవు అనుకుంటే ఆ టైంకి వింటాము. వెంటనే మనలో రెండో మనిషి లేస్తాడు. మనలో రెండో వ్యక్తి, నువ్వేంటి స్టేజ్ మీద మాట్లాడటం ఏంది, నువ్వేంటి అదేంటి, నువ్వేంటి ఇదని మనలో రెండో వ్యక్తి చెప్తాడు. ఆ రెండో వ్యక్తి లెక్కకుండా ఉండాలంటే మనలో మన సెల్ఫ్ టాక్, మనలో మనం మాట్లాడుకోవాలి. ఎస్, నేను ఎందుకు భయపడాలి, నా వల్ల ఎందుకు కాదు, నేను చెప్తాను అని మనకి మన సెల్ఫ్ టాక్ అనుకుంటూ ఉండాలి. ఎక్స్పోజర్, పెద్దలు ఏం చెప్తారంటే ఏదన్నా భయం పోవాలంటే అక్కడికి రిపీటెడ్గా వెళ్తూ ఉండు. చిన్నప్పుడు మనం చూస్తే కనుక చిన్నపిల్లలు, నాకు చీకటి అంటే భయము, నేను బయటికి వెళ్ళాలంటే ఏం పర్లేదు నేను ఇక్కడి నుంచి చూస్తుంటాను వెళ్ళంట. అంటే ఏ విషయానికి భయపడతారో దానికి అదే పని రిపీటెడ్గా చేయటం, దీన్ని మనం ఎక్స్పోజర్ థెరపీ అంటాం. మరి రిపీటెడ్గా చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ మనం మాట్లాడడానికి భయపడుతున్నాం, దాని నుంచి మనం బయటపడాలని ఏం చేయాలి? ఒకేసారి 1000 మందితో మాట్లాడాలా, ఒకేసారి 500 మందితో మాట్లాడాలా? ఫస్ట్ మనం చేయాల్సింది మిర్రర్ ప్రాక్టీస్. మనం సహజంగా మనం ఏమనుకుంటా అంటే నేను చెప్తే ఎవరు వింటారండి, నా మాట ఎవరు వింటారు, మా ఇంట్లో వాళ్ళే వినరు, మా ఆవిడే వినరు, మా ఆయనే వినరు, మా పిల్లలే వినరు, నా మాట ఎవరు వింటారు అనుకుంటుంటా. ఎవరు విన్నా వినకపోయినా మన అత్త మన మాట వింటది, మన సెల్ ఫోన్ మన మాట వింటది. చక్కగా మిర్రర్ ప్రాక్టీస్ చేయడం, అద్దం చూస్తూ చక్కగా ప్రాక్టీస్ చేయడం. రికార్డ్ అండ్ రివ్యూ, మన సెల్ ఫోన్ మన మాట ఉంటుంది కాబట్టి మనం డబ్బులు పెట్టుకున్నాము, మనం అందులోనే ఒక 64 జీబీనో 32 జీబీనో వేయించాము. ఆ జీబీ అయిపోయేంత వరకు మనమే రికార్డ్ చేసుకుందాం, మనమే రివ్యూ చేసుకుందాం, మళ్ళీ అరేంజ్ చేసుకుందాం, మళ్ళీ రికార్డ్ చేసుకుందాం. రికార్డ్ అండ్ రివ్యూ, మన అద్దం మన మాట ఉంటుంది, మన సెల్ ఫోన్ మన మాట ఉంటుంది. చక్కగా మనం ప్రాక్టీస్ చేస్తుంటే మన స్టేజ్ మీద బయటపడతాం. స్మాల్ ఆడియన్స్, ఫస్ట్ మనం మిర్రర్లో మాట్లాడాం, భయం పోయింది. సెల్ ఫోన్లో మాట్లాడాం, దానికోసం మీకు అసైన్మెంట్స్, ఆడియో అసైన్మెంట్స్, వీడియో అసైన్మెంట్ అనేది దీనికోసమే, రికార్డ్ అండ్ రివ్యూ. దీనికోసం మనం అసైన్మెంట్ మీ చేత చేపిస్తుంటాం. అసైన్మెంట్ చక్కగా చేసాము, ఒక 2 minutes 3 minutes మొబైల్లో మాట్లాడాము. నెక్స్ట్ మనం చేయాల్సింది స్మాల్ ఆడియన్స్. ఒక 5గురితో మాట్లాడి, ఇంట్లో వాళ్ళతో మాట్లాడటం, బంధువులతో మాట్లాడటం, ఒక 5గురితో మాట్లాడటం, 10 మందితో మాట్లాడటం. చిన్నగా మనుషుల్ని పెంచుకుంటూ పోయినప్పుడు మన భయం పోతుంది. మనం భయం పోయినాక లైవ్, ఇప్పుడు మనకి ఫేస్బుక్ లైవ్ ఆప్షన్ ఉంది, ఇన్స్టాగ్రామ్ లైవ్ ఆప్షన్ ఉంది, యూట్యూబ్ లైవ్ ఆప్షన్ ఉంది, లేదా ఆ జూమ్లో మనం ఒక 40 మంది వరకు డైరెక్ట్ మనం చెప్పొచ్చు. 100 మంది వరకు ఒక 40 minutes ఫ్రీ జూమ్లో కూడా మనం చెప్పొచ్చు. ఒక జూమ్ లింక్ పంపించడం, నేను ఒక సెషన్ చెప్తున్నాను, అందరూ అటెండ్ అవ్వడం అని చెప్పడం. చక్కగా లైవ్కి వెళ్తాం. ఫస్ట్ మనం ఏం చేసాము, మిర్రర్లో ప్రాక్టీస్ చేసాము, సెల్ ఫోన్లో ప్రాక్టీస్ చేసాము, చిన్న తక్కువ మందితో చెప్పాము. తర్వాత మనం ఎక్కువ మంది చెప్పడం, ప్రాక్టీస్ చేయడం, లైవ్కి వెళ్ళటము, ఉన్న టెక్నాలజీ మనం వాడుకోవటం. మనల్ని మనం రివార్డ్ చేసుకోవటం. శబాష్ శబాష్ శబాష్, బాగా చెప్పారు. ఒకసారి అందరూ అనుకోండి, మిమ్మల్ని మీరు శబాష్ అనుకోండి, శబాష్. మళ్ళీ మనం మెచ్చుకోవడం, బాగా చెప్పావు అనుకోవటం. మన బిలీఫ్స్, మనకి చిన్నప్పటి నుంచి కొన్ని బిలీఫ్స్ ఉంటాయి. నువ్వు ఈ పని చేయలేవు, నీ వల్ల కాదు. మన బిలీఫ్స్ మనమే మార్చుకోవటం. ఎస్, ఐ క్యాన్, నేను చేయగలను, దీనికోసం ఎందుకు భయపడాలి? మన పొటెన్షియల్ని, మన ఫుల్ పొటెన్షియల్ మనమే అన్లాక్ చేసుకోవాలి, మనమే ఓపెన్ చేసుకోవాలి. ఎస్, నా వల్ల అవుతుంది, నేను చేయగలను, నేను చేస్తాను అని మనకు మనం చేసుకోవటం. మన ఏదన్నా, కొంతమంది స్నాక్ క్యాచర్స్ ఉంటారు, అంటే స్టూడెంట్స్, ఇట్లాంటి వాళ్ళు పాములు పట్టడం చక్కగా
ఎవరు పిలిస్తే కనుక గబగబా వచ్చేస్తారు. మనకి యూట్యూబ్లో వీడియోలు కనిపిస్తూ ఉంటాయి. సరదాగా వస్తారు, ఆ పాముని పట్టుకుంటారు, దాంట్లో వేసేసుకుంటారు. ఫస్ట్ వాళ్ళకి పాముని ఎట్లా పట్టాలో నేర్పిస్తారా, లేకపోతే పాము మీద భయం పోగొడతారా? ఎవరిని అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. చాలా మంది చిన్న చిన్న పిల్లలు కూడా ఈ మధ్య మనకి వీడియోలు కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకి వచ్చిన వెంటనే పాముని పట్టడం నేర్పిస్తారా, ఎట్లా పట్టాలి నేర్పిస్తారా, అసలు పాముంటే భయం నేర్పిస్తారు? మంగ గారు ఒక 30 సెకండ్స్ స్పీడ్ చెప్పాను. లేదా చాట్లో పెట్టాలి. మన టైం లేదు, నేనే చెప్పేస్తున్నాను. ఫస్ట్ వాళ్ళు చేసేది ఫస్ట్ పాముని ఎట్లా పట్టాలి నేర్పించారు, పాము మీద భయం పోగొడతారు. ఇది కూడా సాధారణ ఇదే. మనం పట్టుకుంటే అదేం చేయదు, మనం చేస్తేనే, మనం హాని చేస్తేనే అది మనల్ని డ్యామేజ్ చేస్తుంది, లేకపోతే మన జోలికి రాదు అని పాము మీద భయం పోగొడతారు. అట్లా కూడా అట్లా మనం కూడా ఏదైనా పని చేయాలంటే దాని మీద మనం ఆ భయం పోగొట్టుకున్నప్పుడు ఇంతేనా, దీనికోసం నేను ఇంతకాలం భయపడింది అని ధైర్యంగా మనం మాట్లాడడం స్టార్ట్ చేస్తాం. మన పొటెన్షియల్ మనకు తెలుస్తుంది. మన లిమిటింగ్ బిలీఫ్స్ని మనమే క్వశ్చన్ చేసుకోవాలి. ఎందుకు నేను ఇంతకాలం భయపడ్డాను, అనవసరంగా ఈ మాత్రానిక నేను బాగా చెప్పగలను, నేను బాగా మాట్లాడగలను. మన మీద మనకున్న నెగిటివ్ అభిప్రాయాలు ఇందాక స్టార్టింగ్లో చెప్పారు, నెగిటివ్ ఫీలింగ్స్, నెగిటివ్ అభిప్రాయాలు, దాని నుంచి మనమే క్వశ్చన్ చేసుకోవాలి. ఎందుకు భయపడాలి, దీనికి భయపడాల్సిన అవసరం లేదు, నేను బాగా మాట్లాడతాను అనుకోవటం. నెగిటివ్ థాట్స్ని పాజిటివ్గా రీఫ్రెష్ చేసుకోవటం. నా వల్ల కాదు నుంచి ఎస్ నా వల్ల అవుతుంది, నేను బాగా మాట్లాడతాను, టుడే ఇస్ మై డే అని మనకి మనమే రీఫ్రేమ్ చేసుకోవాలి. ఒక్కసారి ప్రశాంత్ కళ్ళు మూసుకుంటే ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం. క్లోజ్ యువర్ ఐస్. అందరూ కూడా వీడియో ఆఫ్లో ఉన్న వాళ్ళు, వీడియో ఆన్లో ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా క్లోజ్ యువర్ ఐస్, క్లోజ్ యువర్ ఐస్. మీరందరూ కూడా ప్రశాంత్ కళ్ళు మూసుకున్నారు. మీరు మన విజయవాడలోని తుమ్మలపల్లి వారి కళాక్షేత్రం ఆడిటోరియంలో ఉన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం ఆడిటోరియంలో ఫ్రంట్ రో రెడ్ కలర్లో ఉంటుంది. అది గెస్టుల కోసం, స్పీకర్ల కోసం ప్రత్యేకంగా ఉన్న రో. ఆ రోలో మీరు కూర్చోన్నారు. హాల్లో ఒక 2000 మంది ఆడియన్స్ ఉన్నారు. మీరు ఫ్రంట్ రోలో కూర్చున్నారు. మిమ్మల్ని ఆ రోజు గెస్ట్ స్పీకర్గా ఒక మంచి సెషన్ చెప్పడం కోసం మీరు పిలిచి మిమ్మల్ని ఇన్వైట్ చేశారు. మీరు బాగా ప్రిపేర్ అయ్యారు. మీకు సబ్జెక్ట్ బాగా మీ దగ్గర మంచి సబ్జెక్ట్ ఉంది, బాగా ప్రిపేర్ అయ్యారు, బాగా రిహార్సల్ చేశారు, బాగా ప్రిపేర్ అయ్యారు. ఆడిటోరియంలో 2000 మంది ఆడియన్స్ ఉన్నారు. స్టేజ్ మీద విజయవాడలోని పెద్ద వాళ్ళందరూ కూర్చున్నారు. నెక్స్ట్ స్పీకర్ మీరే అని మిమ్మల్ని ఇన్వైట్ చేశారు. ఆడిటోరియంలో ఉన్న 2000 మంది ఒకసారి లేచి నించొని క్లాప్స్ కొడుతూ మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. మీరు హుందాగా, టీవీగా, నిదానంగా నడుచుకుంటూ స్టేజ్ ఎక్కారు. మైక్ తీసుకున్నారు. ఒక మంచి కొటేషన్తో మీ స్పీచ్ స్టార్ట్ చేశారు. మరొకసారి హాల్లో ఉన్న 2000 మంది లేచి నించొని మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి క్లాప్స్ కొడుతున్నారు. ఆ క్లాప్స్ని మీరు రిసీవ్ చేసుకుంటూ మీ స్పీచ్ కంటిన్యూ చేస్తున్నారు. మీ స్పీచ్ అర్థవంతంగా సాగుతుంది. ఆడియన్స్ని ఉరుతలగిస్తున్నారు. మంచి పద్యాలతో, పాటలతో, మంచి కొటేషన్తో. ఆడియన్స్ అందరూ మీ స్పీచ్ కోసం ఇంకా చెప్పాలి, ఇంకా ఎక్కువసేపు చెప్పాలి అని అందరూ వింటున్నారు, మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. నిదానంగా మరొక కొటేషన్తో, మరొక కాల్ టు యాక్షన్తో వాళ్ళని ఉత్సాహపరుస్తూ, ఉత్తేజపరుస్తూ, వాళ్ళని మోటివేట్ చేస్తూ మీ స్పీచ్
ముగించారు. నిదానంగా టీవీగా దిగి మీరు కిందకు వస్తున్నారు. ఆడియన్స్ అందరూ ఒక్కసారి లేచి మీ దగ్గర పరిగెట్టుకుంటూ వస్తున్నారు. మీతో ఒక చిన్న ఫోటో దిగాలని ఫోటోగ్రాఫ్ కోసం, మీతో సెల్ఫీ తీసుకోవాలని ఫోటోగ్రాఫ్ కోసం, మీతో మీ సిగ్నేచర్ తీసుకోవాలని, మీ ఆటోగ్రాఫ్ కోసం, మీ ఫోటోగ్రాఫ్ కోసం, మీ పక్క నించుంటే చాలు, మీతో షేక్ హ్యాండ్ ఇస్తే చాలు అని ఆడియన్స్ అందరూ మీ దగ్గర పరిగెట్టుకుంటూ వస్తున్నారు. మీరు అనుభూతి చెందుతున్నారు, ఆస్వాదిస్తున్నారు. మిమ్మల్ని మీరు ఒక మంచి స్పీకర్గా చూసుకుంటున్నారు. మీరు ఒక అద్భుతమైన సెషన్ ఇచ్చినందుకు మిమ్మల్ని మీరు మనసులో మెచ్చుకుంటున్నారు. అద్భుతమైన సెషన్ ఇచ్చాను ఈరోజు నా డే, టుడే ఇస్ మై డే అనుకుంటున్నారు. నిదానంగా వాళ్ళకి ఆటోగ్రాఫ్ ఇస్తూ ఫోటోగ్రాఫ్ ఇస్తూ టీవీగా నడుచుకుంటూ బయటకు వస్తున్నారు. మీరు అనుభూతి చెందుతున్నారు, ఆస్వాదిస్తున్నారు. సున్నితంగా మీ 2 చేతులు రబ్ చేసుకుంటుండండి. మీరు అనుభూతి చెందుతున్నారు, ఆస్వాదిస్తున్నారు. సున్నితంగా మీ 2 చేతులు రబ్ చేసుకోండి. వచ్చిన వేడిని మొదట తల మీద 2 చేతులు రబ్ చేసుకుంటే కొద్దిగా వేడి వస్తుంది. మొదట తల మీద, నుదుటి మీద ఆ వేడిని పెట్టుకోండి. మీ 2 చేతులు, 2 అరచేతులు మీ కళ్ళ ముందు పెట్టుకోండి. చక్కగా కిలకిల నవ్వుతూ చిరునవ్వుతో మీ 2 కళ్ళు తెరవండి. మిమ్మల్ని మీరు ఒక స్పీకర్గా ఎంతమంది చూసుకున్నారు? ఒకసారి ఫిజికల్గా చేయొద్దండి. దాదాపు అందరు కూడా మిమ్మల్ని మీరు ఒక స్పీకర్గా చూసుకున్నారు. అంటే మనం ఏం చేసాం? విజువలైజేషన్ సక్సెస్ని మనం సినిమాకి వెళ్తాం, ఒక 200 రూపీస్ టికెట్ పెట్టి మనమే టికెట్ కొనుక్కొని లోపలికి వెళ్తాము. ఒక 300 రూపాయలు పెట్టి పాప్కార్న్ కొనుక్కొని మనమే లోపలికి వెళ్తాం. అదే సినిమా మనకు తెలుసు. ఆ సినిమా మనం చూస్తున్నప్పుడు లోపల ఏదన్నా ఒక ఎమోషనల్ సీన్ వస్తే మనం కనెక్ట్ అయిపోయి ఏడ్చేస్తుంటాం, ఎమోషనల్ కనెక్ట్ అవుతాం. ఎందువల్ల ఎవరు చెప్తారా? ఏదైనా ఎమోషన్, అది సినిమాని మనకు తెలుసు, మన టికెట్ మనమే కొనుక్కున్నాము, మన ఎమోషనల్గా మనం కనెక్ట్ అయితే ఏడ్చేస్తుంటాం. రీజన్ ఏంది? మన సబ్ కాన్షియస్ మైండ్, అది సినిమాని మనకు తెలుసు, మన సబ్ కాన్షియస్ మైండ్గా సినిమాని తెలియదు. నిజంగా జరిగిందేమో, నిజంగా అక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందేమో అని మన సబ్ కాన్షియస్ మైండ్ ఓకే అడ్మిట్ చేద్దాం, ఒక 30 సెకండ్స్ క్లోజ్ అయిపోతుంది, అడ్మిట్ చేద్దాం. మన సబ్ కాన్షియస్ మైండ్కి తెలియదు, నిజమేమో అనుకుంటుంది. అంటే ఎవరో చూపించిన సినిమాకే మన సబ్ కాన్షియస్ మైండ్ కనెక్ట్ అయ్యి అది ఎమోషనల్ కనెక్ట్ అయినప్పుడు మన సినిమాని మనం గొప్పగా చూపిస్తే, మన సినిమాలో మనమే హీరో, మన సినిమాలో మనమే హీరోయిన్, మనం ఎంత గొప్పగా చూపిస్తే మన సబ్ కాన్షియస్ మైండ్ దానికి కనెక్ట్ అవుతుంది. మరి మన సబ్ కాన్షియస్ మైండ్కి మన సినిమా మనం ఎట్లా చూపిస్తాం? ఎవరో సినిమా అంటే రాజమౌళి గారి కంటే వాళ్ళు డబ్బులు ఇచ్చారు కాబట్టి అద్భుతంగా సినిమా తీశారు, అనుకో 3 years 4 years టైం ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు కాబట్టి సినిమా తీశారు. మన సినిమాని మనం ఎట్లా చూపించాలి మన సబ్ కాన్షియస్ మైండ్కి? దానికి ఉన్న సాధనమే విజువలైజేషన్. అంటే సంఘటన జరిగినట్టుగా మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, మీ గోల్ అయితే ఏదైతే ఉందో, ఇప్పుడు మనకి ఈ సందర్భంగా మన స్టేజ్ పేరెన్సీ పోగొట్టుకోవడం, అద్భుతమైన స్పీకర్ అవటం, మన స్పీకర్ అయిపోయినట్టుగా, అంటే ఎండ్ రిజల్ట్ని మన అద్భుతంగా మన సబ్ కాన్షియస్ మైండ్కి విజువలైజేషన్ రూపంలో చూపించినప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్ యాక్సెప్ట్ చేస్తుంది, మన సబ్ కాన్షియస్ మైండ్ నమ్ముతుంది. ఒక్కసారి మన సబ్ కాన్షియస్ మైండ్ నమ్మితే నెక్స్ట్ ఫర్దర్గా ఏం చేయాలో అదే చేస్తుంది. మనం బ్యాంక్కి వెళ్తాం, మన ప్రదీప్ గారు మన చక్కగా లోన్స్ ఇస్తుంటారు, మనం బ్యాంక్కి వెళ్తాం లోన్ కావాలని. బ్యాంక్ మేనేజర్ ఏమడుగుతాడు? మీరు ఈ లోను ఎట్లా క్లియర్ చేస్తారు, మీ సోర్స్ ఏంటి అంటారు. మనం ఆ బ్యాంక్ మేనేజర్ని నమ్మిస్తాం, మా ఇన్కమ్ ఇదండి, మా వైఫ్ ఇన్కమ్ అండి, అదండి ఇదండి అని మన బ్యాంక్ మేనేజర్ని ఎంత బాగా నమ్మిస్తే మనకు అంత ఎక్కువ అమౌంట్ లోన్ వస్తుంది. మన బ్యాంక్ మేనేజర్ని నమ్మించడం కోసం మనం ఏవో చెప్తాం. ఆ బ్యాంక్ మేనేజర్ని నమ్మించడం కోసం మనం ఏవో చెప్పాము. మన సబ్ కాన్షియస్ మైండ్ని నమ్మిస్తే బ్యాంక్ మేనేజర్తో పని లేదు, ఎవరితో పని లేదు, అన్ని పనులు మన సబ్ కాన్షియస్ మైండ్ చేస్తుంది. మన సబ్ కాన్షియస్ మైండ్ని నమ్మించాలంటే మన సినిమా మనం అద్భుతంగా చూపించాలి.
దానికోసం ఈ విజువలైజేషన్ టెక్నిక్ మీరందరూ కూడా స్టేజ్ ఫియర్ నుంచి పోగొట్టుకొని అద్భుతమైన స్పీకర్లు అయిపోయారు. ఇంకా మిమ్మల్ని ఎవరు అడిగినా కూడా నాకు ఆ భయం ఈ భయం ఇట్లాంటి నెగిటివ్ చెప్పద్దు. మీరు అద్భుతమైన స్పీకర్లు అయిపోయారు, మంచి ట్రైనర్లు కాబోతున్నారు. అద్భుతమైన స్పీకర్లకి కాబోతున్న ట్రైనర్లకి అందరికీ మరొకసారి ఆల్ ది బెస్ట్ చెప్తూ నాకు అవకాశం ఇచ్చిన ప్రదీప్ గారికి థ్యాంక్స్ చెప్తూ నా సెషన్ క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కృష్ణమూర్తి సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. స్టేట్ ఫ్లైట్ గురించి చాలా ఎక్స్ట్రాడినరీ, చాలా లెంతీ సెషన్ సార్, విత్ అవర్ పీపీటీ అండ్ విజువలైజేషన్ అండ్ స్క్రీన్ మీద చెప్పడం చూస్తేనే మా పార్టిసిపెంట్స్ అందరూ సక్సెస్ఫుల్ ట్రైనర్ అయిపోయి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఒక సెషన్ కూడా ఇచ్చి ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చారు. అండ్ వాళ్ళ పక్కన నేను కూడా ఇచ్చిన వాళ్ళకి ఆటోగ్రాఫ్ అడిగాను. వాళ్ళకి మనకి ఆటోగ్రాఫ్ ఇవ్వటం కూడా వాళ్ళకి టైం లేదు వాళ్ళకి. ఇట్స్ సూపర్ సార్, ఎక్స్ట్రాడినరీ సార్, వండర్ఫుల్ సార్. అండ్ పార్టిసిపెంట్స్, ఇట్స్ యువర్ టర్న్. ఇవాళ సెషన్ పై మీరు క్వశ్చన్స్ ఏమైనా ఫస్ట్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే సార్ అడగచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మనం యాక్చువల్గా 9కి క్లోజ్ చేయాలి. అంటే మిమ్మల్ని స్టార్టింగ్ కొంత ఇంటరాక్ట్ అవ్వడం, మీతో మాట్లాడడం కొంత లేట్ అయింది. రేపటి నుంచి రెగ్యులర్ సెషన్స్ 9కి క్లోజ్ అయిపోతుంది. అందరికి కూడా అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చామండి. ఇందాక డిస్టర్బెన్స్ వస్తుందని మనం అన్మ్యూట్ చేసాం. ఇప్పుడు అందరికి కూడా అన్మ్యూట్ ఆప్షన్ ఉంది. సార్ మీ సెషన్ చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎస్ పార్టిసిపెంట్, ఇస్ యువర్ టర్న్. ఎస్ పరమేష్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. సార్ థ్యాంక్ యూ సార్. మీ సెక్షన్ టైం తెలియకుండా అయిపోయింది, చాలా బాగుంది. మెంటల్ గా సబ్ కాన్షియస్ గా మమ్మల్ని అందరినీ ఫీల్ చేశారు. అయితే నాదో చిన్న డౌట్ సార్. మిర్రర్ ప్రాక్టీస్ అట్లాగే మనకి మనం ప్రాక్టీస్ చేసుకోవాలని చెప్పారు కదా సార్. ఒక్కోసారి అలాగే మనకి మనం మాట్లాడుకున్నప్పుడు పక్కన వాళ్ళు ఏంటో పిచ్చిలా మాట్లాడుకుంటున్నారు, ఏమైంది అని అంటారు కదా సార్. అప్పుడు ఎవరిని అందుకే అమ్మా మనం ఎవరిని పట్టించుకోకూడదు. మనకి సక్సెస్ అయినాక వాళ్ళే మళ్ళీ మెచ్చుకుంటారు. నేను లాక్డౌన్లో ఇది నేను ఎక్స్పీరియన్స్ చేశాను. మేము లాక్డౌన్లో ఇంపాక్ట్ జాయిన్ అయ్యా. అసైన్మెంట్స్ చేయమన్నా ఇవన్నీ చేస్తుంటే అంత నవ్వుతుండేవాళ్ళు. ఇప్పుడు మనం స్పీకర్ అయినాక వాళ్ళు చక్కగా మెచ్చుకుంటూ బాగా చెప్తున్నావు అంటున్నారు. అంతే, మన అనుకున్న గోల్ ఇచ్చేంత వరకు మన ప్రపంచాన్ని పట్టించుకోకూడదు. వాళ్ళు నవ్వితే నవ్వని మనం మాత్రం చక్కగా ప్రాక్టీస్ చేయాలి. తర్వాత వాళ్ళే ఆ నవ్విన వాళ్ళే అంటారు, నువ్వు ఆ రోజు ఏదో చేస్తుంటే నేను ఏదో మీద అనుకున్నాం కానీ ఇప్పుడు బాగా మాట్లాడుతున్నావు, బాగా సక్సెస్ అయ్యావు, మాకొక సెషన్ చెప్పు, మా పిల్లలకు చెప్పు, మా కాలేజీలో చెప్పు అని వాళ్ళే మనల్ని చక్కగా మెచ్చుకుంటూ ఉంటారు. ఓకే పరమేష్ గారు. సార్ యాక్చువల్లీ నా 2 క్వశ్చన్స్, ఒకటి జ్యోతి మేడం అడిగేశారు ఆల్రెడీ, సో దానికి క్లారిటీ వచ్చింది. సార్ అదే పాయింట్ లో ఇప్పుడు మనం మిర్రర్ ప్రాక్టీస్ ముందు కానీ, లేదు అంటే సెల్ఫ్ రికార్డింగ్స్ కానీ, లేదు అంటే సమ్ అదర్ మీడియాస్ మీరు చెప్పిన మోడమ్స్ ఫాలో అయ్యేటప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటాం కదా సార్. వాటిని ఎలా అబ్జర్వ్ చేయాలి, అంటే మనం చేసే మిస్టేక్ ని మనం ఎలా అబ్జర్వ్ చేసుకోవాలి, ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి అనేది సార్. అదే మనకి అందుకే మనం రికార్డ్ అండ్ రివ్యూ అన్నాం కదా, మనం ఒకసారి రికార్డ్ చేసుకోవడం, రివ్యూ చేసుకోవడం. నేను అదే కంటెంట్ చెప్పానా, ఇదే ఆటలు చెప్పానా, మీ తర్వాత రేపేంటో మనకి బాడీ లాంగ్వేజ్ అని చెప్తారు, ఆ బాడీ లాంగ్వేజ్ ఫాలో అయ్యానా, మా ఐ కాంటాక్ట్ కన్వర్స్ ఉన్నాయా, రికార్డ్ అండ్ రివ్యూ మనమే రివ్యూ చేసుకోవటం. తర్వాత సెకండ్కి వచ్చేసరికి స్మాల్ గ్రూప్ అన్నాము, వాళ్ళు మనకి చెప్తారు. మన తర్వాత ఫీడ్బ్యాక్ ఎట్లా తీసుకోవాలి, ఎవాల్యూషన్ ఎట్లా తీసుకోవాలి కూడా మనకి చక్కగా నేర్పిస్తారు. తర్వాత మనం అడగటం, మేము కూడా అడుగుతాం. ఈ సెషన్ అయిపోయి నేను ప్రదీప్ గారు, రమణ గారికి ఫోన్ చేసి నా సెషన్ ఎట్లా ఉంది, ఇంకేమన్నా మార్చుకోవాలా, ఫస్ట్ మనకన్నా రివ్యూ చేసుకుంటాం, తర్వాత బయట వాళ్ళని అడుగుతాం. షూర్ సార్. ఎస్ సార్. సార్ సెషన్ లో చెప్పిన